ॐ गुरुभ्यो नमः। हरि ओम्। वीरस्यादिनान्नवम् यतीन्द्रप्रवणं वन्दे निजमातरं मुनिं लक्ष्मीनाथसमारम्भाम् नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्म व्यामोदस्थविधराणि कायमेने मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। माता पिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन तदन्वयानाम् आद्यस्य नः कुलपतेर्व कुलाभिरामम् श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्ध्ना भूतं सरश्च महदाह्वयभट्टनाथ श्रीभक्तिसार कुलशेखर योगिवाहान् भक्तामृतेणुपरकार यतीन्द्रमिश्रार श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम्। नीलातुङ्गस्तनगिरिजति चित्तमुद्बोध्यमुक्तं पारार्ध्यं स्वम् इति किलस्यतिधमध्यापयन्ति वोच्छष्टायां तजनृजं यावदादिपुत्रभुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। अस्मद्गुरुभ्यो नमः। గోష్ఠి వారందరికీ కూడా స్వరూపంగా దాసోహాలు తెలియజేసుకుంటూ ధనుర్మాస వర్తంలో మనం ఒక ముఖ్యమైనటువంటి ఒక ఘట్టాన్ని మనం చేరుకుందాం. 29వ పాసురం వెనకాల నుంచి మాటలు వినపడుతున్నాయి. మరి చిత్రాజ వింశతి మనం చివరి 3 శ్లోకాలు సేవిద్దాం. 19వ పాసురం శ్రీమన్ యతీంద్ర తవ దివ్య పదాబ్జ సేవా శ్రీశైలనాథ కరుణ పరిణామ దత్తాం మమన్వహం మమ వివర్ధయ నాథ తస్యాః కామం విరుద్ధమఖిలం చ వివర్తయత్వం శ్రీమన్ యతీంద్ర తవ దివ్య పదాబ్జ సేవా శ్రీశైలనాథ కరుణా పరిణామ దత్తాం కామన్వహం మమ వివర్ధయ నాథ తస్యాః కామం విరుద్ధమఖిలం చ నివర్తయత్వం విజ్ఞాపనం యదిదమద్యత్ మామకీనం అంగీకురుష్వ యతిరాజ దయాంబురాసే అజ్ఞోయమాత్మ గుణలేశ వివర్జితస్య తస్మాదనన్య శరణో భవతీతి మత్వా విజ్ఞాపనం యదిదమద్యత్ మామకీనం అంగీకురుష్వ యతిరాజ దయాంబురాసే అజ్ఞోయమాత్మ గుణలేశ వివర్జితస్య తస్మాదనన్య శరణో భవతీతి మత్వా. వింశతి అంటే 20 అని అర్థం. ఇక్కడతో ఇతరాజ వింశతి పూర్తి. ఎవరు ప్రమాణమాములు అనుగ్రహించింది. దాని తర్వాత ఇది ఫలశ్రుతి. ఇతి యతి కులధుర్యమేధమానైః శృతి మధురైరుదితైః ప్రహర్షయంతం వరవర మునిమేవ చింతయంతి మతిరియమేతి నిరత్యయం ప్రసాదం
ఇది శ్రీ యతిరాజ వింశతి సమాప్త. శ్రీమదే రామానుజాయ నమః. శ్రీమద్వరవరమయే నమః. వరవరముని శ్రేష్ఠులలో శ్రేష్ఠులు అనబడేటువంటి మనవాళ మామూలుల చేత అనుగ్రహింపబడినటువంటి ఒక అద్భుతమైన ప్రబంధం యతిరాజ వింశతి. ఇట్టి యతిరాజ వింశతిని మనం ధనుర్మాసంలో భగవత్ సన్నిధిలో అధ్యయనం చేశాం. ఎవరు ఈ మనవాళ మామూలు అంటే అర్చావతార చక్రవర్తి, ఈ భూమండలంలోనే మొదటి అర్చావతారము అని పిలువదగినటువంటి రంగనాథుడు, సాక్షాత్తు రంగనాథుడి చేత ఆచార్య అని పిలిపించుకున్నటువంటి మనవాడ మామూలు. 750 సంవత్సరాల క్రితం ఈ భూమండల పైన అవతరించినటువంటి మనవాడ మామూలు ఒకానొక సందర్భంలో శ్రీరంగం వేంచేసి పెరియ పెరుమాళ్ళను సేవించారు. ఆ సందర్భంలో గాయత్రి మంటపంలో నంపెరుమాళ్ ఉత్సవమూర్తి శ్రీదేవి భూదేవి నాట్యమాలతో కొలువై ఉండ వారిని సేవించుకున్న తర్వాత పెద్దలు వారికి తీర్థప్రసాదం షడగోపం అందించి గోష్ఠి చేసుకుంటున్న సందర్భంలో ఆ రంగనాథుడు నంపెరుమాళ్ మూలమూర్తి, రంగనాథుడు పెరియ పెరుమాళ్, ఉత్సవమూర్తి నంపెరుమాళ్ అని పేరు. అర్చకమూర్తిని ఆవేశించి మనవాళమాముని వీరు నమ్మాళ్ళవార్ల యొక్క తిరువాయుమొഴി అనే ప్రబంధాన్ని కాలక్షేపం చేయండి సంవత్సరం పాటు అడిగాడు. ఎవరు? నంపెరుమాళ్ అంటే రంగనాథుడే సాక్షాత్. అప్పుడు మనవాళమాములు అన్నారు, శ్రీరంగం అంటే భోగమంటపం కదా, ఎప్పుడు ఏదో ఉత్సవం కదా, మీరు సంవత్సరం పాటు ఉత్సవాలు ఆపు చేసుకుంటారా అని అడిగారు. మేము ఆపు చేసుకుంటాం, శ్రీరంగంలో సంవత్సరం పాటు ఉత్సవాలు లేవు. ఎందుకు మనవాడ మామూలు ద్వారా వినాలని ఆశపడ్డారు? చాలా కారణాలు ఉన్నాయి. ఒక 2 కారణాలు చూద్దాం. శ్రీ వైష్ణవ ఆచార్య రత్నాహారంలో మనవాడ మామూలు చివరి వారు. దాని తర్వాత ఇంకెవరు లేరు, ఎవరు స్థానం లేదు. మళ్ళీ రంగనాథుడే, రంగనాథుడి నుంచి మళ్ళీ తిరుగుతుంది ఇలా, అంతే తప్ప ఇంకెవరు లేదు. అంతటి యొక్క భక్తి జ్ఞాన వైరాగ్య సంపన్నుడు ఒక కారణం. రెండో కారణం, అంతకుముందు పూర్వాచరణ గ్రహించినటువంటి సూక్తులన్నీ కూడా నమ్మాళ్ళ వారు తిరువాయుమొഴి అనే ప్రబంధాన్ని మనకు కృప చేస్తే దానికి వ్యాఖ్యానం 5 వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఆ వ్యాఖ్యానాల తర్వాత కూడా మరికొన్ని ప్రక్రియలు వచ్చాయి, శ్రీభాష ప్రక్రియ ఇవన్నీ. కాబట్టి స్వామి ఆశపడ్డాడు కేవలం వ్యాఖ్యానమే కాకుండా ఈ తిరువాయుమొഴి శ్రీరామాయణం, తిరువాయుమొഴి ప్రబంధం, తిరువాయుమొഴి శ్రీభాష్యం ఇన్ని ప్రక్రియలో వినాలి అని ఆశపడ్డాడు పెరుమాళ్. ఎవరి ద్వారా? మనవాడ మామూల ద్వారా. ఎందుకు అంటే గమనించండి, త్రేతాయుగంలో శ్రీరాముడు కుశలవుల ద్వారా శ్రీరామాయణం విన్నప్పుడు అమ్మవారి పక్కన ఉందా? లేదు. ద్వాపర యుగంలో భీష్మాచార్యుల వారు శ్రీ విష్ణు సహస్రనామం చెప్పినప్పుడు కృష్ణుడి పక్కన రుక్మిణి ఉందా? ఇప్పుడు ఉభయనాట్యమార్లు వెంచేస్తున్నారు. చక్కటి ఆచార్యులు దొరికారు. ఈ అవకాశాన్ని మనం విడిచిపెట్టుకోకూడదు అంటున్నాడు పెరుమాళ్. అనుకుని మీరు కాలక్షేపం చేయండి అంటారు. సంవత్సరం పాటు ఇసుక వేస్తే రానంత జనం సంవత్సరం పాటు కాలక్షేపం చేశారు మనవాడ మామూలు, చాలా అద్వితీయంగా. మరి చివరి రోజున అర్చక స్వాములు వారేదో మర్యాద చేశారు. ఇద్దరు దేవుమార్లు నంపెరుమాళ్ ఆ కాలక్షేపం విని 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 ఒక రకమైనటువంటి ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు పెరుమాళ్. ఇప్పుడు ఇద్దరు అమ్మవార్లు, ఓ స్వామి మేల్కో మేల్కో, కాలక్షేపం అయిపోయింది, మీరే సంభావన సమర్పించారా వారికి? ఏమి సమర్పిస్తాం అని 5 సంవత్సరాల బాలుడిలాగా, వైష్ణవ బాలుడిలాగా అందరినీ తోసుకుంటూ వచ్చి మనవాళమామూలు సన్నిధిలో నిలబడి శ్రీశైలేశదయా పాత్రం ధీవక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం ముని. శ్రీశైలేశుడు అనబడే ఆచార్యుల యొక్క పరిపూర్ణమైన దయకు పాత్రమైనటువంటి ఓ మనవాడ మాముని, ధీవక్త్యాది గుణార్ణవం, భక్తి, ధీ అంటే జ్ఞానం, భక్తి అంటే భక్తి, ఆది మొదలైన జ్ఞాన భక్తి వైరాగ్యం లాంటి అనేకమైన సుగుణాలు సముద్రమంతటి గొప్ప జ్ఞానం లేనటువంటి స్వామి. యతీంద్ర ప్రవణం వందే,
రామానుజులందు మీదు మిక్కిలి ప్రీతి కలిగినటువంటి వారా, ఓ రమ్యజామాత్రుని అనబడే మనమానమాముని వందే నీకు నమస్కారము అని చెప్పి చూస్తుండగానే అంతర్ధానం అయిపోయాడు. ఎవరి పిల్లవాడు ఏమిటి? అర్చకుడిని ఆలోచించి చెప్పారు, మేమే చిన్న పిల్లవాడు రూపంలో వచ్చాము, మేము వీరిని ఆచార్యులుగా స్వీకరిస్తున్నాము, ఇప్పటి నుంచి ప్రతి దివ్యదేశంలో ఈ శ్లోకం పఠింపబడాలి అనే రంగనాథుడు ఏర్పాటు చేసినటువంటి కట్టుబాటు. శ్రీశైల దయాపత్రం అంటే ఓంకారం యొక్క అర్థం అంతా అందులో ఉంది. పిల్లలపతి జీవ స్వామి వారు అద్భుతమైన వ్యాఖ్యానం చేశారు ఒక 650 సంవత్సరాల క్రితం. చాలా ఒక శ్లోకానికే అది వడగలే సంప్రదాయం వారు చెప్తారు, అది దేశికులను చెప్పి ఉద్దేశించి చెప్తారు, వేదాంత దేశికుల పరంగా చెప్తారు. చిన్నాచార్య సంప్రదాయంలో శ్రీశైల దయాపత్రం చెప్తారు అలా. కాబట్టి అంత పరమ పవిత్రమైనటువంటి ఈ తనియన్, అటువంటి రంగనాథుడి చేతనే ఆచార్య అని పిలిపించుకున్నటువంటి మడవాణ మామునులు అందించినటువంటి ఇతిరాజ వింశతిని మనం సేవించాం. నిత్యం మనం దీన్ని శ్రద్ధతో సేవిస్తే, రామానుజ అనుగ్రహం ఉంటే మనం సాధించలేనిది ఏమీ లేదు కదా. మనం ఉజ్జీవించడానికి కారణం శ్రీ రామానుజ శ్రీపాదాలే. కృష్ణమాచార్య వృత్తాంతం చెప్పుకున్నాం మనం, సింహాచలం వృత్తాంతం, కులత్తాళ్వాణ వృత్తాంతం చెప్పుకున్నాం. ఎన్నో వృత్తాంతాల ద్వారా భగవద్ రామానుజుల వైభవాన్ని మనం తిరుప్పావళిలో సేవించాం. సాక్షాత్తు పరమాత్మని ఎప్పుడూ వైకుంఠంలో అంటుపెట్టుకునేటువంటి ఆదిశేషుడే ఈ భూమండలం పైన రామానుజులు ఆక్రమించారు. 9 గ్రంథాలు ఇచ్చారు. పరమాత్మకి మనకున్న సంబంధాన్ని తెలుసుకోండి, ఉజ్జీవించండి అని చెప్పారు. అంతకన్నా ప్రామాణికులు ఎవరుంటారు? కాబట్టి వారిని కీర్తించిన ఇతర వింశతిని నిత్యం అనుసంధించే వారికి ఏ లోటు ఉండదు. రావణమాముని యొక్క ఇది ఇవాళ మనం పూర్తి చేసుకున్న దాన్ని మనం ముందు చెప్పుకున్నాం. పరై తరువాన్, ముందు ఫలాన్ని తర్వాత ఉపాయాన్ని చెప్పింది మొదటి పాసురంలో. తర్వాత కరవైగల్ చిత్తం సిరికాలేలో అనుష్ఠాన క్రమాన్ని చెప్తుంది గోదాదేవి. అంటే ద్వయమంత్రం యొక్క అనుష్ఠాన క్రమం. శ్రీమన్నారాయణ చరణం చరణం ప్రతి అయినా మీ శ్రీపాదాలే మాకు రక్షకము, మీ ఇద్దరి శక్తికి మేము కైంకర్యం చేసేవాళ్ళలాగా ఉండాలి. ఇది మనం కోరుకుంటున్నటువంటి శరణాగతి. దాన్ని ఇలాంటి భాషలో మనం చూస్తే కరవైగల్ పిలిచేందుకు కారణం చేరుకుంటారు. కృష్ణుడి యొక్క అనుమతం ఏమిటి? మీ దగ్గర ఏదో ఉంది అని నిరూపించాలని ఈయన చూస్తున్నాడు. మా దగ్గర ఏం లేదు అని సిద్ధాంతం చేస్తున్నారు గోపిక. కాబట్టి కరవైగల్ ఇది ఉపాయం గురించి, చిత్తం తిరగాలే ఉపాయం గురించి మనకు చెప్తుంది. ఈ 2 పాసురాలు అనుష్ఠాన క్రమం. మొదటి పాసురము వ్యుత్పత్తి క్రమము అని చెప్తుంది. మరి పరమాత్మ దగ్గర మన తక్కువ ధనాన్ని చెప్పుకోవాలి అని ఒక శ్లోకం చెప్తూ ఉండే రోజున. ఏంటి ఆ శ్లోకం? అది మీకు తెలియకపోతే వాట్సాప్ చేయండి, మీకు మీనింగ్తో సహా పెడతారన్న. ఒక్కళ్ళు పెట్టలేదు ఏమిటి? మీకు ఎవరికి ఆసక్తి లేదని అర్థమైంది. ఏదో చెప్పిన తర్వాత 2 రోజులు చెప్పినందుకు ఏదో సంభావన తీసుకుని పోవడమే తప్ప మీ నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయొద్దు అని అర్థమైంది. ఆన్లైన్లో వినేవాళ్ళు ఒక్కరు అడిగారు, వారి కోసం వారికి టెక్స్ట్ ఆడియో భావం కూడా పెట్టడం జరిగింది. అమర్యాద క్షుద్ర చలవతి సూయా ప్రసవభూ మృదగ్నో ధర్మాని పరవరవసో వంచనమర ప్రశంస పాపిష్ట కథమహమిదో దుఃఖజరదే అపారాతు ఉత్తీర్ణ తగు పరిచరేయం చరణయో. ఇన్ని దుర్గుణాలన్నటువంటి నేను నీ శ్రీపాదాలను, నిత్యసూరులు సేవించేటువంటి నీ శ్రీపాదాలను ఎట్లా చేరాలి ఓ శ్రీమన్నారాయణ అని ప్రార్థిస్తున్నాను యావనాచార్యుడు. ఎన్ని దుర్గుణాలు! శాస్త్ర మర్యాద లేదు, నీచమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వాడిని, మనసు ఒక చోట చంచలంగా నిలవదు, అసూయా ప్రసవ భూహు, మంచి వాళ్ళలో నా దగ్గర ఎటువంటి మంచి గుణం లేదు, కానీ మంచి గుణాలు ఉన్నటువంటి వాళ్ళలో దోషాలు చూసేటువంటి వాడిని నేను, దానికి పుట్టినిల్లు నేను, ప్రసవ భూహు అటువంటి వాడిని కదా. ప్రసవ భూ కృతజ్ఞో దుర్మాని, కృతజ్ఞ చేసిన సహాయం మర్చిపోయి సహాయం చేసిన వాళ్ళకే అపకారం చేసేటువంటి దుర్మార్గుడు నేను, దుర్మాని అనేకమైనటువంటి దురాలోచనటువంటి వాడిని నేను, ప్రశంస ఏమాత్రం దయలేదు, పాపిష్ట సకల పాపం చేసినటువంటి వాడిని, ఇటువంటి వాడిని నేను. నిత్యసూరులు ఆశపడి సేవించేటువంటి నీ శ్రీ పాదాలని ఎట్లా సేవించాలి, నేను ఎలా తరించాలి, ఎలా తరించుడేయో కదా అని యావనాచార్యులు వాపోయారు. యావనాచార్యుల కంటే దోషాలు ఉన్నాయా? లేవు. స్తోత్రత్వంలో మన కోసం మనం తరించాలని మన కోసం అనుగ్రహించారు. మహానుభావులకు ఏ దోషాలు ఉండవు. వారు స్తోత్రంలో
మనవాడమల నుంచి స్తోత్రంలో ఎన్నున్నాయి? అన్ని వారి దోషాలు చెప్పుకుంటూ వచ్చారు కదా. సభా మధ్యంలో నేను నీ మీద ప్రేమ ఉన్నట్టుగా నటించేవాడు రాగున్నాడు తప్ప నాకు నిజమైన ప్రేమ లేదు రామానుజ. ఇంత గొప్పది ఎటువంటి యామనాచార్యుడు భగవద్ రామానుజే కీర్తించారు. పదాంభోరుహ ధ్యాన విధ్వస్తాశేష కల్మష వస్తుతాముభయాతో యామునేయం నమామిత. ఎవరు శ్రీపాదాలను తలుచుకుంటే, ఏ యామునుల శ్రీపాదాలను తలుచుకుంటే అనేక జన్మలలో చేసిన పాపరాశి ధ్వంసం అయిపోయి నేను ఒక పనికొచ్చే వస్తువులాగా తయారయ్యాను. ఓ యామనాచార్య నీ తిరువడి తామరలకు నమస్కారం అని రామానుజులు అన్నారు. అంటే యామన ప్రభావం ఎంతలో మీరే గుర్తుపెట్టుకో కదా. కాబట్టి పరమాత్మ ఉపాయమును ఆశ్రయించిన వాళ్ళు ఒక 6 విషయాలను ఒప్పుకోవాలి పరమాత్మ సన్నిధిలో కదా. పరమాత్మయే ఉపేయము అన్న వాళ్ళు కూడా అంటే పొందబడే ఫలం కూడా పరమాత్మ అనేది. అది ఈ రోజు భాషలో చెప్తుంది గోదావరి. నిన్నటి భాషలలో మనకి ఏం చెప్పింది అంటే పరమాత్మయే ఉపాయము అని విశ్వసించినటువంటి వాళ్ళు పరమాత్మ సన్నిధిలో పరమాత్మ సన్నిధిలో మన యొక్క దోషాలను చెప్పుకోవాలి అని చెప్పింది. అందుకనే మాయనే మన్ను వడమదురై ఆ పాసురంలో తుయోమాయ్ వందునా అనేది. నాయగనాయ పాసురంలో తుయోమాయ్ వందు అని 2 చోట్ల తుయోమాయ్ వచ్చింది. ఒక చోట ఉపాయ పరిశుద్ధి, ఇంకొక చోట ఉపేయ పరిశుద్ధి. ఉపాయం అంటే సాధనం, ఉపేయం అంటే ఫలం. ఏమిటి ఈ కరవేగ పెన్షన్లో మనకి ఏం చెప్తుంది అంటే ఆ పరమాత్మని పొందడానికి మన దగ్గర ఏ సుకృతము లేదు. గోపిక చెప్తున్నారు పరమాత్మ ఎందుకు పొందడానికి మా దగ్గర ఏ సుకృతము లేదు. కృష్ణుడు అన్నాడు ఇప్పుడు లేకపోవచ్చారా జన్మాంతర సుకృతం ఏదైనా ఉండొచ్చేమో కదా, అనేక జన్మలో సుకృతం ఏమన్నా, అది కూడా ఆస్కారం లేదు మా దగ్గర. ఇప్పుడు లేదు, ఇక ముందు వస్తుందని కూడా నేను చెప్పాం. మా దగ్గర ఏమీ లేదు. 2 తర్వాత మేము చేసుకున్న పుణ్యము అనేకమైన సమస్త కళ్యాణ గుణములు కలిగినటువంటి నీవు నాకు అవతరించడమే, మా దగ్గర వచ్చి నువ్వు అవతరించడమే. అది తర్వాత 4వది అర్జునమే నేను చేసినటువంటి తప్పులని బంధించు. 5వది నీతో మాకున్నటువంటి సంబంధము కదా ఇంగొళిక్క వడియాదు, అది తెంపుకుంటే పోయేది కాదు కదా. ఓంకారం 2 అక్షరాలు ఉన్నాయి, 3 అక్షరాలు ఆ ఉ మా. ఆ అంటే పరమాత్మ, మా అంటే జీవుడు, ఊ అంటే ఏ అర్థం. ఈ జీవుడు ఆయనకే చెందినవాడు అని అర్థం. ఎప్పుడు నీతో కలిసే ఉంటామయ్యా. ఇప్పుడు మేము కోరిక నువ్వు ఇవ్వకపోతే నీతో మాకు సంబంధం లేదు అంటే ఇక మేము లేనప్పుడు నీ అస్తిత్వం ఎక్కడుంది? లేదు కదా. మేము ఉంటేనే నువ్వు ఉంటేనే మేము. కాబట్టి ఈ సంబంధం తెంపుకుంటే తెగేది కాదు. ఇది ఒక అర్థం. కొద్దిగా వేదాంత పరంగా చూస్తే లయకాలంలో కూడా నువ్వు మేము కలిసే ఉన్నాం. లయమంతా అయినప్పుడు ఈ బ్రహ్మాండాలు జీవులు ప్రకృతి ఎక్కడున్నాయి? పరమాత్మ మధ్యలో ఉన్నాయి. నీతోనే ఉన్నావా లేదా? ఉన్నాము. సృష్టి చేసినప్పుడు అనేన ఆత్మన అనుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి అని ఉపనిషత్తు చెప్తుంది. సృష్టి చేయాలనుకున్నప్పుడు తనలో ఉన్నటువంటి ప్రకృతిని జీవుణ్ణి బయటికి తీసి శరీరాలు కల్పించి జీవుని అందులో చొప్పింపజేసి మళ్ళీ వెనకాల తాను వచ్చి ఉంటాడు. కాబట్టి కలిసే ఉంటున్నాం. స్థితిలో కూడా ఇప్పుడు శరీరం ఉంది, శరీరంలో కూడా జీవుడు ఉన్నాడు, జీవులో పరమాత్మ ఉన్నాడు. ఇక పరమాత్మ జీవుడిని విడిచిపెట్టిన సందర్భం ఎక్కడుంది? ఎప్పుడు లేదు. సృష్టిలో కానీ స్థితిలో కానీ లయంలో కానీ ఎక్కడ పరమాత్మని విడిచిపెట్టి ఉండే సందర్భం అవకాశం లేదు. కాబట్టి చెప్తున్నారు ఇంగొళిక్క వడియాదు. ఎవరు నువ్వు? ఏరుకోరి వచ్చినటువంటి వాడు. మేము రమ్మన్నామా నిన్ను? మేమేమన్నా రమ్మన్నామా? రమ్మం లేదు. నువ్వు ఎక్కడ పుట్టావు? అసలు మధురలో పుట్టావు. మధురలో పుట్టినవాడు నువ్వు ఇక్కడేం పనాయా? ఎవరి కోసం వచ్చావు? మా కోసం వచ్చావు కదా. చతుర్భుజాలతో పుట్టి మీ పేరెంట్స్ మీ తల్లిదండ్రులు భయపడి కంసుల వల్ల ఏ ఇబ్బంది అవుతుందో భయపడి ఆయన వద్దు 4 భుజం ఉపసంహారం చేసుకో అంటే ఉపసంహారం చేసుకొని మళ్ళీ ప్రాకృతిలో శిష్యులాగా అయిపోయి ఇక్కడ వద్దండి నన్ను అక్కడ దిగబెట్టండి అని చెప్పింది నువ్వు. వసుదేవుడు శంకరుడు తెంపింది నువ్వు. నానావర్త దుషాకులం పుడులు తిరుగుతున్నటువంటి యమునలో మునిగిపోకుండా మోకాల్లో వరకే నీరు వచ్చేలాగా వసుదేవుడిని మహా ప్రవాహంలోని యమునలో మునిగిపోకుండా కాపాడి తీసుకొచ్చింది నువ్వు. ఘోరణ వర్షం పడుతుంటే పైన నీ తడవకుండా ఏమిటది పైన
ఆదిశేషుడు, ఆయన పైన గరుత్మంతుడు, వీళ్ళలాగా ఉండి నువ్వు కాపాడుకుంటూ ఇక్కడ దిగబెట్టింది నువ్వు, ఇవన్నీ చేసింది నువ్వు. 7 అహోరాత్రాలు గోవర్ధన పర్వతాన్ని ఎందుకు ఎత్తావు? ఎవరి కోసం ఎత్తావు? మమ్మల్ని పొందడం కోసం. అహంభో బాంధవో జాత. ఈయన పర్వతం పట్టుకున్న తర్వాత వీళ్ళందరూ దూరం దూరం ఉంటున్నారు. అరే సార్ నువ్వు మావాడివేనా, లేకపోతే యక్షుడువా, కిన్నెరుడువా, కింపురుషుడువా? ఎందుకంటే నందగోపుడు పర్వతం పట్టినట్టు లేదు. నందగోపుడు చరిత్రలో ఎప్పుడు ఏదో మహా అంటే బళ్ళు ఎత్తుంటాడు, లేకపోతే 20 లీటర్స్ వాటర్ బాటిల్ ఎత్తుంటాడేమో, కానీ ఈ పర్వతం ఎత్తినట్టుగా ఎక్కడ లేదు. కానీ నువ్వు ఎత్తినావు. ఏమిటిది అంత ఆశ్చర్యం? నువ్వు మావాడమేనా? మాకెందుకో సందేహం కలుగుతుంది కదా. 7 సంవత్సరాలు పిల్లవాడు పర్వతాన్ని ఎత్తి పట్టుకున్నాడు, ఏం పర్వాలేదు రండి అంటున్నాడు. అంటే కృష్ణుడు ఏమన్నాడండి? భయపడకండి, నేను మీ వాళ్ళని, అహంభో బాంధవో జాత, మీకోసం వచ్చాను, మీ చుట్టాన్ని, మీ పక్కాన్ని అని చెప్పి మాకు విశ్వాసం కలిగించి 7 అహోరాత్రాలు మేము, మాతో పాటు గోవులు ఇవన్నీ ఉండి మాకు సాపాటు ఏ కొరత లేకుండా మమ్మల్ని కాపాడి ఇంద్రుడు గర్వభరం అయిన తర్వాత గోవింద పట్టాభిషేకం చేసుకున్నటువంటి స్వామి నువ్వు ఎవరి కోసం పట్టుకున్నావు పర్వతాన్ని? నువ్వు మా కోసం పట్టు, నువ్వు మా కోసం వచ్చావు. ఈ నీళ్ళు మొత్తం ఎవరి కోసం చేసావు? మమ్మల్ని పుదడం కోసం చేశావు. కాబట్టి నువ్వు తెంపుకుంటే పోయే సంబంధం కాదు మన సంబంధం అని చెప్తున్నారు గోపికలు. కాబట్టి ఈ 6 మాకున్న ఉపాయం నీవే కాబట్టి ఫలమును తప్పగా ఇవ్వవలేను అని ఈ 6 విషయాలు మన పరమాత్మ దగ్గర చెప్పుకోవాలి అని. భక్తి 2 రకాలు, సాధ్య భక్తి, సిద్ధ భక్తి అని. సిద్ధం అంటే రెడీమేడ్ అని అర్థం. పరమాత్మే సాక్షాత్ ఉపాయంగా పట్టుకోవడం సిద్ధ భక్తి. అది కాకుండా నేనేదో సాధించాలి అని ఏదో పారాయణాలు, ఏదో ఉపవాసాలు, నదీ తీరాల్లో పోయి ఇక్కడ ఉండటాలు చేయటాలు, కర్మయోగం, జ్ఞానయోగం, ఇవన్నీ సాధ్య భక్తి అంటే సాధింపబడేది అని అర్థం. అందులో మనం సక్సెస్ అవుతామో లేవో మనకు తెలియదు కదా. మనకున్నటువంటి ఆయుష్ ఎంత, మనకున్న బుద్ధి ఎంత, మనకున్న చాపల్యం ఎంత, మనకున్న ఆసక్తి ఎంత, మనకున్న ధారణ ఎంత, ఏమంత మనకుంది? ఏమి లేదు. ఆ యోగంలో వెళ్ళి అందులో చివరి పెట్టు చేరుకోవాలంటే సాధ్యం కాదు. మహాయోగులకే సాధ్యం కాలేదు. మనలాంటి వాళ్ళు ఎంత చాలా చిన్నవాళ్ళం మన వల్ల అవ్వదు. మరి మనం ఏం చేయాలి? సిద్ధంగా ఉన్నవాడు పరమాత్మ. స్వామి నీవే దిక్కు, నీవే ఉపాయం అంటే చాలు, వాడే కాపాడతాడు కదా. ఇప్పుడు ఏరు దాటాలి. ఏరు దాటాలంటే మనం ఏదో ఈత కొట్టాలంటే ఈత కొట్టుకుని పోతున్నప్పుడు ఈ దోదే మన కాళ్ళు చుట్టుకొని మనం మునిగిపోవచ్చు కదా. చెప్పలేం, ఏ ముసలు వచ్చి ముంగేయచ్చు. హాయిగా పడవెక్కి కూర్చుంటే పడవని మోస్తుంది, మన బ్యాగ్ను మోస్తుంది పడవ కదా. ఏమంత కష్టం? అటువంటి పరమాత్మ సిద్ధ భక్తి అని అది చెప్తున్నారు అనమాట. కాబట్టి శరణాగతి అంటే మనం పట్టేగానే అయిపోతుందా? అడగగానే మొత్తం ఇచ్చేస్తారండి. ఆయన 1,00,000 రూపాయలు కావాలి, అడగగానే ఇస్తారా? ఎవరు ఇస్తారు చెప్పండి? వాడు ఇవ్వగలే చెప్తున్నవాడై ఉండి మన మీద ప్రేమ ఉండి కృప ఉంటే ఇస్తాడు వాడు. కాబట్టి మనం శరణాగతి చేయడం ఉపాయం కాదు. శరణాగతి చేయడం జీవుడిగా మన లక్షణం అంతే తప్ప, ఎందుకంటే చైతన్యం ఉన్నందుకు పరమాత్మ నేను నీ వాణ్ణి అని చెప్పడం అని సంతోషించేటువంటి విషయం. తర్వాత ఏమున్నాయో అవన్నీ మనం శాస్త్రంలో ఏం చెప్పబడిందో దాని ప్రకారంగా శరణాగతి చేసిన వాడు ఎట్లా ఉండాలి చెప్పుకున్నాం కదా. భాగవత శేషంతో ఉండాలి, ఆచార్య శేషంతో ఉండాలి, భగవంత శేషంతో ఉండాలి, కైంకర్యాన్ని వీలుపడాలి. ఏ కైంకర్యం చేస్తున్నా ఇందులో నాకు భాగం ఉంది, ఇందులో నాకు ఆనందం ఉంది అని అనుకోకూడదు. ఇవన్నీ లక్షణాలు కలిగి ఉండాలి. ఉంటే అప్పుడు ఆయన వరిస్తాడు. వరించడం అంటే ఆయన కృప మన మీద ప్రసరిస్తుంది అని అర్థం. కాబట్టి మనం పట్టడం ఉపాయం కాదు, ఆయన కృపయే ఉపాయము. ఇది చాలా రహస్యమైన విషయం. దీన్ని మనం గోధమ్మ చాలా వివరంగా సులభంగా మనకు చెప్పినటువంటి విషయం. మనం పట్టుకోవడం అనేది మర్కడ కిషోర న్యాయం. మర్కడం అంటే మంకీ, వానరం. అక్కడ పిల్ల తల్లిని పట్టుకుంటుంది. మరి మంకీ ఒక చోటు ఉంటుందా అండి? ఉండదు. చెట్లు దూగుతూ ఉంటుంది. ఏమాత్రం అశ్రద్ధ చేసినా పిల్ల పడిపోతుంది. ఇక పట్టుకోవాల్సింది పిల్లనే, అమ్మ కాదు. కరెక్టా? కాబట్టి మనం పట్టుకోవడం అట్లాంటిది. కానీ పరమాత్మ మనం పట్టుకోవడం అనేది మార్జాల కిషోర న్యాయం కదా. మార్జాలం అంటే పిల్లి అని అర్థం. పిల్లలు పెట్టిన తర్వాత 7 ఇళ్ళను మారుస్తుంది అంటారు. ఎట్లా పట్టుకుంటుంది? నోటితో పట్టుకుంటుంది. పై పొర మాత్రమే పట్టి బిగున బట్టి ఏమాత్రం ఒక చుక్క కూడా రక్తం కారకుండా సేఫ్గా తీసుకెళ్ళి ఇంట్లో ఇల్లు మారుస్తుంది. పరమాత్మ అట్లా పట్టుకుంటాడు మనం కదా. మనం పరమాత్మను పట్టుకోవడం కాదు, ఆయన మనల్ని పట్టుకోవడం
ఇంపార్టెంట్. మనం ఆయన పట్టుకున్నాం అనుకుంటే ఎక్కడ పడిపోతామో మనకే తెలియదు. ఆయన మనల్ని పట్టుకుంటే ఏమీ కాదు, ఏమీ కాదు. అడుగు అడుగున రక్ష రక్ష రక్ష. కాబట్టి మార్జల కిషోర్ అనే మనం సిద్ధోపాయాన్ని మనం అవలంబించాలి. కాబట్టి ఇక్కడ మన ప్రయత్నం కొంచెం, ఆయన ప్రయత్నం కొంచెం కాపాడుతాడులే. చాలా రహస్యమైన విషయం ఇదంతా కూడా. ఇదే అన్నారు, తిరుప్పావ ఎవరికి చెప్పాలి, ఎక్కడ చెప్పాలి, ఎవరి దగ్గర చెప్పాలంటే స్వరూప జ్ఞానం వాళ్ళ దగ్గర చెప్పాలి అని. స్వరూప జ్ఞానం లేని దగ్గర తిరుప్పావ చెప్పడం వ్యర్థం అంటారు. లేకపోతే దాన్ని తిరుప్పావ చేస్తాడు వీడు, వీధి పాలు చేస్తాడు అంట. ఏమిటిది అసలు? బుధం ఏం చెప్పింది? ధనుర్మాసం అంతా ఏం చేస్తాం మనం? ఏదో ముగ్గులు వేసాం, ఏదో దీపాలు పెట్టాము, గులాటలు ఆడాము. ఇవన్నీ అనుషంగికములు, యాక్సిలరీ అని అర్థం. ఇక్కడ తీసుకోవాల్సిన ఏమిటి అంటే ప్రాపర్ నాలెడ్జ్ మనం తీసుకోవాలి. భగవాను చేరాలంటే భాగవతంలో ముందుంచుకొని చేరాలి. ఆచార సమాశ్రయణం పొందాలి, మంత్రాన్ని పొందాలి, మంత్రార్థాన్ని పొందాలి, అమ్మవారి పురుషకారం పొందాలి. అటు పైన మనం ఆయన్ని మనం పట్టుకోవాలి. ఆయన్ని పట్టుకోవడం అంటే ఆయన్నే పట్టుకోవాలి అని అర్థం కదా. ఇంకో చోట కూడా వెళ్ళి అక్కడ కాసేపు పట్టుకుందాం, వాళ్ళు ఏదో చేసేస్తున్నారు, మనం కూడా కాసేపు చేస్తే పోలేదా, అది కాసేపు మనం కాపాడుతుందేమో, ఇన్ని ఎట్లా శరణాగతి చేసాము, ఇది ఒకటి పడి ఉంటుంది, ఇంకో చోట కూడా వెళ్ళి ఇంకో చోట చేద్దాము కదా, దేవతాంతర భజన చేద్దాము. కుదరదు. దేవతాంతర అంటే శ్రీమన్నారాయణ కాకుండా ఇంకొకరు అని అర్థం అనమాట. ఎందుకంటే ఈ ప్రబంధం చెప్పినప్పుడు నిష్కర్షణ చెప్పాలి. ఎవరు ఏమనుకుంటారో, ఇచ్చే సంభావనలో 100 తగ్గుతుందేమో అని ఆలోచించి చెప్పకూడదు. యథార్థంగా ఇందులో ఏముందో అదే చెప్పాలి. ఆయన పట్టుకోవడం, మోక్షం రావడం అంటే ఆయన్నే పట్టుకోవడం అర్థం, సగసగం అర్థం కాదు. ప్రమాణం ఉందా? ఉంది. సుందరకాండ, సీతామ్మవారిని చూడడానికి వచ్చిన హనుమంతుడు మొత్తం లంకను ధ్వంసం చేస్తాడు. ఎలాగైనా రావణాసురుడిని కలవాలి అని. ఆ తర్వాత రాక్షసులు వస్తారు, చాలా యుద్ధం చేస్తారు. 25% సైన్యం అంతా కూడా నశింపబడతారు. ఆఖరికి ఇంద్రజిత్తే వస్తాడు. ఇంద్రజిత్తే వచ్చి చిన్న చిన్న అస్త్రాలు లొంగేవాడు కాదీనా అని బ్రహ్మాస్త్రం వేస్తాడు. బ్రహ్మాస్త్రం ఏమైనా చేస్తున్నా ఆంజనేయ స్వామి చెప్పండి మీరు? ఆంజనేయ స్వామి బ్రహ్మాస్త్రం ఏమైనా చేయగలదా? ఏమీ చేయలేదు. బ్రహ్మాస్త్రం కానీ, వారణాస్త్రం కానీ, పాశుపతాస్త్రం కానీ ఏమీ చేయలేదు. కానీ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ కట్టుబడ్డాడు హనుమంతుడు. చతుర్ముఖ బ్రహ్మ మీద ఉన్న గౌరవం చేత ఆ అస్త్రాన్ని కట్టుబడ్డాడు. ఒక కారణం. రెండో కారణం, ఈయనకు కూడా పని ఉంది. రావణాసురుడిని కలిసి 4 మంచి మాటలు చెప్పాలి. 4 మంచి మాటలు చెప్పాలి కాబట్టి ఈయన కూడా పని ఉంది, కట్టుబడ్డాడు. కట్టుబడిన తర్వాత మిగతా రాక్షసులు వచ్చి ఏదో నారచీరలు, పురుకోసలు, సుత్తులు ఏంటో చూసారో కనపడారా, అప్పుడు కట్టడం మొదలు పెడుతున్నారు వీళ్ళంతా. ఇంద్రుడికి అర్థమైపోయింది, ఇది ఎప్పుడైతే కట్టారో ఆ బ్రహ్మాస్త్రం విడిపోయింది. అయినా హనుమాన్ మాట్లాడటం లేదు, వీడి భయం అవుతుందో పక్కన. బ్రహ్మకు తెలుసు, ఎప్పుడైతే వాళ్ళు కట్టారో అది అయిపోయింది. ఒక్కసారి కంటే ప్రబడ జరిగిపోతే ఇప్పుడు ఎందుకు సందర్భం వచ్చినప్పుడు దాన్ని తెంపేద్దాం అనుకున్నారు కదా. గొప్పదైన బ్రహ్మాస్త్రం ఉన్నప్పుడు మీరు చిన్న చిన్న తాళ్ళు కడితే ఉంటుందా అండి? విడిపోయింది బ్రహ్మాస్త్రం. అట్లాగే ఈయన్ని పట్టుకుంటే ఈయన్నే పట్టుకోవాలి. ఇక్కడ సగం అక్కడ సగం కాదు కదా. మన ప్రయత్నం కొంచెం, ఆయన ప్రయత్నం కొంచెం అంటే ఆయన ప్రయత్నం పరిపూర్ణంగా మన మీద ఫలించదు. ఇది ఎవరు చెప్పే మాట? మోక్షాన్ని కోరుకునే వాళ్ళు చెప్పే మాట. మాకు మోక్షం అక్కర్లేదు చెప్పే వాళ్ళకి చెప్పే మాట కాదు ఇది. మోక్షం మాకు అక్కర్లేదు, వేరే వేరే బాక్యమైన కోరికలకి ఏదో కావాలి అంటే వాళ్ళు చెప్పే మాటలు కాదు ఇవి. ఎవరు చెప్పే మాటలు? కేవలం మాకు మోక్షమే కావాలి, సంసార చక్రం మాకు వద్దు, మోక్షమే కావాలనుకున్నప్పుడు ఆయననే పట్టుకోవాలి. ఆయన శ్రీపాదాలే ఉపాయం అని గట్టిగా విశ్వసించాలి. అప్పుడు పిల్లి తన పిల్లని ఎట్లా పట్టుకొని రక్షిస్తుందో అట్లా పట్టుకొని రక్షిస్తాడు పరమాత్మ అని చెప్తాడు. మన ప్రయత్నం కొంత, ఆయన ప్రయత్నం కొంత పనికిరాదు. అందుకనే గోపికలు అంటున్నారు, మా దగ్గర ఏమీ పుణ్యం లేదు. ఏం మీరు గోవులు తీసుకుని వెళ్తా అంటున్నారు కదా అక్కడికి, మరి కొద్దిగా కర్మయోగం ఉన్నట్టే కదా అంటే లేదు, మా దగ్గర ఏం లేదు. ఎందుకు? ఆ గోవులు తీసుకునేది మేము ఉదరపోషణార్థం వెళుతున్నాం తప్ప అదే కర్మయోగం లేదు. స్నాత్వా భుంజీత అని చెప్పింది శాస్త్రం. మేమేం స్నానం చేసి చేస్తామా, తింటామా? అది కూడా ఏం లేదు. మాకు ఇప్పుడు అట్లా ఇప్పుడు చేస్తాము. కాబట్టి అలాంటివి మా దగ్గర ఏమీ లేదు. జన్మాంతరంలో సుకృతం కూడా మా దగ్గర ఏమీ లేదు. మేము ఎక్కడికి వెళ్ళేది? అడవులకు, ఈ కాలంలోకి మేము వెళుతాం. అంతేగాని మహర్షులు ఉన్నటువంటి నైమిషారణ్యానికో ఎక్కడికో కాదు కదా మేము వెళ్ళేది. ఏ బద్రికాశ్రమానికో కాదు కదా. ఇక్కడ వెళితే ఋషులు ఉంటారు, ఋషుల ఆశ్రమాలు ఉంటాయి, వాళ్ళు ఏదో మాకు ఉపదేశం చేస్తారు, తద్వారా మనకు జ్ఞానం వచ్చి అనుకోవచ్చు. చూడండి, తెలుసో తెలియక మనం
చిన్నప్పటి నుంచి పెరుగుతున్నప్పుడు ముందు భగవంతుని ఆశ్రయించాలంటే కొన్ని కర్మలు చేస్తాం. ఏమిటా కర్మలు? ఏదో పూజలో పాల్గొనడము, ఏదో ప్రదక్షిణ చేయడము, ఏదో దీపాలు వెలిగించడం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. మనకు నాలెడ్జ్ ఏమీ ఉండదు, నాలెడ్జ్ ఏమీ ఉండదు. ముందు కర్మ చేస్తాం. కర్మ చేయగా చేయగా ఇలా దేవాలయానికి రాగా రాగా కొన్ని విషయాలు చెప్తుంటారు. అమ్మ ఆచమనం ఎందుకు చేయాలి, తర్వాత ప్రాణాయామం ఈ కారణం కొరకు చేయాలి, తర్వాత హోమం చేయడం వల్ల ఇది మనకు మంచి జరుగుతుంది, కుంకుమార్చన ఎందుకు చేయాలి, దీపారాధన సహస్ర దీపాలను కూడా చేశాం కదా మనం, దీపం అంటే ఏంటి, ఎందుకు చేస్తున్నాము, ఇవన్నీ కొద్ది కొద్దిగా తెలుసుకుంటూ ఉంటాడు కర్మ చేయగా చేయగా చేయగా. ఆ జ్ఞానంతో అప్పుడు జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం ఎక్కడి దాకా పోవాలి అంటే ఆత్మ యాథార్థ జ్ఞానం దాకా పోవాలి. అసలు నేనెవరు, నేనంటే ఈ శరీరమా లేకపోతే జీవుడా? నేనంటే శరీరం కాదు, లోపల ఉన్నటువంటి జీవుడు. మరి ఈ జీవుడు ఎవరిని పొందాలి అంటే పరమాత్మని పొందాలి. పొందాలంటే ఏం చేయాలి, ఏం తెలుసుకోవాలి అన్న జ్ఞానం కలిగి ఆయన మీద ప్రీతి ఏర్పడుతుంది. ఆ ప్రీతికే భక్తి అని పేరు. మరి ఇది రావాలంటే ఏం చేయాలి? గురువులను ఆశ్రయించాలి. గురువులను ఆశ్రయించి వేదాంగాలు చదవాలి, ఉపనిషత్తులు చదవాలి. చదివిన తర్వాత వాటిలో చెప్పినటువంటి కర్మలను చేయాలి. కర్మ చేయడం ద్వారా పాపం పోతుంది. కర్మలు ఎందుకు చేస్తారంటే ఇప్పుడు హోమాలు ఎందుకు చేస్తారు, అర్చనలు ఎందుకు చేస్తారు, ఇంతమంది ఎందుకు వస్తారు? ప్రవచనం అంటే కొంతమంది రారు, 50 మంది వస్తారు. సామూహిక కుంకుమార్చన, సామూహిక ఫలానా ఫలానా నిండిపోతారు మొత్తం. ఎందుకు? కర్మ చేయడం ద్వారా పాపం పోతుంది, పాపం పోతుంది. అంత మాత్రం కాదు, జ్ఞానం కూడా ఉండాలి. మరి భక్తి రూపాపన్న జ్ఞానము ఏమిటది? జ్ఞానము భక్తిగా పరిణమించాలి, అది నిజమైన జ్ఞానము, రైట్? కాబట్టి ఇవంతా ప్రాసెస్ ఉంది. ఈ ప్రాసెస్ కావాలంటే గురుకులానికి వెళ్ళాలి, గురువుని పట్టుకోవాలి. మా గురువులు ఎవరయ్యా? మా గురువులు ఎవరు? గోవులే, పశువులే మా గురువులు. మాకు వాటి ద్వారా ఏమొస్తుందనుకుంటున్నావు? నారాయణ కృష్ణ, నువ్వు కిరాతార్జునీయం అనే ఒక కావ్యం, పంచమహాకావ్యాల్లో ఒకటి విన్నారా? భారత రచించాడు. అందులో చెప్తాడు ఈ గోపాలకుల సన్నివేశం ఎట్లా ఉందని చెప్తూ, ఈ గోపాలకులు ఈ పశువులు మేపుకుంటూ వెళ్తున్నారు. ఆ వెళ్ళే దారిలో 2 పొదలు వచ్చాయి, మధ్యలో బుషెస్ లాంటివి వచ్చాయి. ఈ గోవు ఈ కొమ్మును ఇట్లా అడ్డం చేసి వెళ్ళిపోయాడు. మరి వీడి దగ్గర ఏముంటుంది? ఓ స్టిక్ ఉంటుంది కదా, ఓ స్టిక్ దీన్ని పట్టుకుని వెళుతున్నాడు వీడు. అది తగులుతుంది, అది తగులుతుంది, పోలేకపోతున్నాడు. ఆ గోవు వెనక్కు ముందుకెళ్ళి విడప తిరిగి చూసి నవ్వుతుందట. నవ్వి, ఏమయ్యా ఇంత అమాయకుడి నువ్వు, నేను ఎట్లయితే వచ్చాను కొమ్ములు వంచుకొని, అట్లాగే అసలు ఆ కర్ర తీసి చేతులు పట్టుకుంటే హాయి పట్టుకుంటూ రావచ్చు కదా, ఆ కర్ర పట్టుకొని వస్తున్నాడు వీడు. అది తగులుతుంది, ముందు పోలేకపోతున్నాడు అనమాట. అంతటి అమాయకుడు వీడు కదా. ఆ గోవుడు చూసి అది నవ్వుతే అప్పుడు ఓ ఇట్లా రావాలా అని చెప్పి వీడు తిరిగి ఇలా వంచి బయటకు వచ్చేవాడు కదా. ఇంటికి రావడానికి కూడా మనకు మార్గం తెలియదు, అది ముందెడుతూ ఉంటే మేము వెనకెడుతూ వస్తూ ఉంటాం. మా ఇంటికి రావడానికి మాకే మార్గం తెలియదు, ఎలా నడవాలో మాకు తెలియదు. అలాంటి పశువులు మా గురువులు. ఇక మాకేముంటున్నాయా? కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం ఏవి అనుకున్నట్టుగా ఏమీ ఉంటుంది. ఇక కర్మయోగమే జ్ఞానయోగం లేకపోతే ఇంకేముంటుంది? భక్తి యోగం ఎక్కడి నుంచి ఉంటుంది? ఉండదు. కాబట్టి அறிவொன்னும் இல்லாத గోవింద. அறிவு అంటే జ్ఞానం అని అర్థం కదా. அறிவில்லை, కర్మయోగం లేదు. அறிவொன்னும் இல்லை, జ్ఞానయోగం లేదు. அறிவொன்னும் இல்லை, కర్మయోగం లేదు, జ్ఞానయోగం లేదు, భక్తి యోగం అంతకన్నా లేదు అని అర్థం. కాబట్టి మేము చేసే సుకృతం అంటూ ఏమీ లేదు. ఇక ముందు వచ్చే అవకాశం కూడా లేదు. నేను పుట్టినటువంటి గోపాల వంశ అవకాశమే లేదు. ఓ బ్రాహ్మణుడు కూడా ఏదో పుడితే 20 ఏళ్ళు తను వృధా చేసుకున్నామేమో అని చెప్పి వాడు తర్వాత ఉపయాణం చేసి గోకులాన్ని పంపించి ఏదో చేసుకోవచ్చాము. నాకు అవకాశం కూడా లేదా. నాకు ముందు ముందు ఏదో పుణ్యం సంపాదించుకుంటామనే అవకాశం కూడా మాకు లేదు. నువ్వు కరుణించాలి అంటున్నారు, మీ దగ్గర పుణ్యం లేదంటున్నారు, మళ్ళీ కరుణించాలి అంటున్నారు. ఏదో ఉంటే కదా అంటే అర్థం ఏంటి? ఇప్పుడు కారు కొనాలి, కారు 10 లక్షలు. ఎంత? 10 లక్షలు. డౌన్ పేమెంట్ 5 లక్షలు కట్టాలి. ఎంత కట్టాలి? 5 లక్షలు కట్టాలి. కడితే వాడు 5 లక్షలు లోన్ ఇచ్చి కారు ఇస్తాడు. మన దగ్గర 2 లక్షలే ఉన్నాయి, కానీ నాకు కారు కావాలి. ఎట్లా వస్తుంది? నా దగ్గర ఎఫ్డీ లేదు, మా మామగారి దగ్గర ఎఫ్డీ ఉంది కదా. మా మామగారి దగ్గర ఎఫ్డీ ఉంది, దాన్ని బ్రేక్ చేసి కట్టేసి కారు కొనుక్కుంటాం. కాబట్టి మా దగ్గర లేదు, నీ దగ్గర ఉంది కదా, నువ్వు ఉన్నావు కదా. మా కులంలో పుట్టిన నువ్వే మా పెద్ద పుణ్యమయ్యా. మాకింకే పెద్ద, మేము సాధించి పెట్టుకోవాల్సిన పుణ్యం మాకేంటి? మేము కష్టపడి సాధించాల్సిన పుణ్యం అంటూ మాకు ఏమీ లేదు, అవసరం కూడా లేదు కదా. కాబట్టి మా కులంలో జన్మించి మాతో ఒక సంబంధం నువ్వు జన్మించడమే
పుణ్యము అంతకన్నా వేరే పుణ్యం లేదు కృష్ణ అని చాలా అందమైన సమాధానం చెప్పింది గోపిక నిన్నటి భాష రోజు కదా. కాబట్టి పరమాత్మయే, ఏ దోషము లేనటువంటి పరమాత్మయే మనకు ఉపాయము, పరమాత్మే మనకు ఉపాయం. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం గమనించాలి. ఇప్పుడు మనం ఏదన్నా సాధించాలి అంటే, ఒక పుణ్యం రావాలి అంటే అది ఒక పురుషుడి మీద ఆధారపడి ఉంటుంది. పురుషుడు అంటే ఇక్కడ జీవుడు అర్థం, స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు. పుణ్యం రావాలంటే అట్లా వచ్చేస్తున్నారంటే ఎవరో ఒకరు ఏదైనా పని చేయాలా వద్దా? మీకు పుణ్యం కావాలి, మీరు ఏదో ఒక పని చేయాలి. నాకు పుణ్యం కావాలి, నేను ఏదో ఒక పని చేయాలి కదా. ఏదో ఒక పని చేసి ఆ పుణ్యాన్ని ఆర్జించాలి. గోపికలు అంటున్నారు నాకు అవసరం లేదు, నాకు అవసరం లేదు. ఎందుకు? సాక్షాత్ పుణ్యము నువ్వే, సాక్షాత్ పుణ్యము నువ్వే, పరిపూర్ణమైన పుణ్యము నువ్వే. ఒకటో కాదు కురేవును మిల్లాద గోవింద అని వచ్చింది కదా నిన్న రోజున కదా, ఏ కొరత లేని గోవింద. కాబట్టి పరిపూర్ణమైన పుణ్యము నువ్వే. రెండవది మా నుంచి మేమేదో ఇస్తామని, మా నుంచి ఏదో ఆశించి కరుణించే స్వభావం నీకైతే కాదు. అలా ఆశించాల్సిన అవసరం ఎందుకు? నువ్వెవరివి? అవాప్త సమస్త కామ, తీరని కోరికలంటూ ఏమి లేనివాడు పరమాత్మ. ఇప్పుడు 1000 కేజీల లడ్డు మనం చేస్తున్నాం అండి, ఏదో 100 కిలోల పులిహోర చేస్తున్నాం అంటే ఏంటి? ఆయన కావాలని అడిగాడా? ఆ పులిహోర చేయించడం వల్ల లేకపోతే ఆ 1000 కేజీల లడ్డు చేయించడం అనేది ఆయనకు ఏదో మనం చేసి అవసరం లేదు. మన ప్రీతిని మనం చాటుకుంటాం అంతే. 1000 కిలోల లడ్డు చేసిన మన ప్రీతి ఏంటంటే, స్వామి నువ్వు ఎంతో ఇచ్చావు నాకు, కానీ నేను చాలా సిగ్గుపడుతున్నానయ్యా, 1000 కేజీల లడ్డు మాత్రమే చేయించాను, అంత నీచుడు నేను అనుకోండి. శ్రద్ధయాధేయం, ప్రియాధేయం, శ్రద్ధతో ఇవ్వాలి, సిగ్గుతో ఇవ్వాలి. ఇంత ఇచ్చిన నీకు నేను ఇంతే ఇస్తున్నాను, నేను పిసిరాన్ని, నేను లోబిని, నేను దుర్మార్గుడు అనుకుంటే ఇవ్వాలి, అంతే కదండి. ఆయనకేం కావాలండి? సమస్త అఖిలాండ బ్రహ్మాండాన్ని సంకల్పం చేసి సృష్టించిన వాడికి నువ్వు పెట్టే 1000 కేజీల లడ్డు అవసరమా? పడే కాలంలో చెప్తా నమ్మని వారు, మృదుండ పరపరన్ అన్ని లోకాలను ఇట్లా తీసుకొని పచ్చడి ముక్కేసుకుంటూ చప్పలి చేస్తాడు లోపల. లోకాన్ని మింగే ఆయనకి నువ్వు పెట్టే 1000 కిలోల లడ్డు ఏ మూల? ఆవగింజలో 10 కోట్లో 1000 కోట్లో వంతు ఆవగింజలో నువ్వు పెట్టే 1000 కిలోల లడ్డు. బ్రహ్మాండాన్ని మింగిన వాడు ఇచ్చేది ఏంటి? కాబట్టి మేమేదో ఇస్తే పుచ్చుకొని ఇచ్చేటువంటి దోషము నీకు లేదు. రెండు. మూడవది, నిన్ను సేవించిన తర్వాత నీ పుణ్యం మా యందు ప్రసరించి మా దోషాలు పోవడానికి సమయం పట్టదు. చూడండి బాగా వినండి. ఇప్పుడు కొన్ని సమస్యలు ఉన్న వాళ్ళకి, అయ్యా మీరు ఈ శ్లోకం నేర్చుకోండి, ఈ పారాయణ చేయండి, ఈ హోమం చేయండి అంటారు. హోమం చేసిన వాళ్ళందరికీ ఫలితం వెంటనే వస్తుందా? రాదు. పారాయణ చేయించిన అందరికీ ఫలితం వెంటనే వస్తుందా? రాదు. కొంతమంది తొందరగా వస్తుంది, కొంతమంది కొద్దిగా లేట్ అవుతుంది. దానికి కారణం కర్మ పరిపాకము. ఈ జీవుడు గత జన్మలో చేస్తున్నటువంటి పరిపాకం. అర్థమైందా? చిన్న ఎగ్జాంపుల్. వంటింట్లో సింక్ జామ్ అయింది, వంటింట్లో సింక్ జామ్ అయింది. ఓ చీపుళ్ళు తీసుకుని ఎలా అంటే ఒక్కొక్కసారి జామ్ క్లియర్ ఉంది, ఒక్కొక్కసారి ఒక పైప్ తీసుకొని ఫోర్స్లో వాటర్ కొడితే గంట కష్టపడితే క్లియర్ అవుతుంది. ఒక్కొక్కసారి ఒక 3000 ఇచ్చి ప్లంబర్కి వదిలించుకుంటే కానీ ఆ పని క్లియర్ కాదు, ఆ పని క్లియర్ కాదు. మనం ఇప్పుడు వదలాల్సిందే, వాడొచ్చి చేయబడితేనే అవుతుంది. అట్లనే అంటే ఆ తీవ్రతను బట్టి, కర్మ చేసినటువంటి పాప తీవ్రతను బట్టి కొన్నిసార్లు పుణ్యకరాలు చేసినా సరే ఫలితాలు కొన్ని వెంటనే రావచ్చు, రాకపోవచ్చు. కానీ నిన్నే ఆశ్రయిస్తే ఆ దోషం ఏమీ ఉండదు. ఎటువంటి నిన్ను ఉపాయంగా ఆశ్రయించడము? సర్వస్వము నీవే, వాసుదేవ సర్వమిది సమహాత్మ సుదుర్లభ. అంటే ఉపాయంలో ఏ దోషం లేకుండా నీవే ఉపాయం. వాళ్ళు ఇంకో వేరే ఏదో 50-50 ఉపాయం కాకుండా ఆశ్రయిస్తే నువ్వు ఇచ్చే ఫలంలో నాకు ఏ లోటు ఉంటుందయ్యా. ఒకటి గురువెన్నుములు కదా గోవింద, ఏ దోషము లేనటువంటి గోవింద. తర్వాత ఈరోజు భాషలో పెద్దాం. ఎంత టైం ఎంత చెప్పండి ఒకసారి. 50. அறியாத பிள்ளைகளோ నమ్మినారు. అజ్ఞులం అయ్యా, మేము గొడవలో మాకేం తెలియదు. మేము నిన్ను ప్రేమ చేత పిలిచాము. ఏమని? ఇంత ముందన్నీ కూడా నీకు పెద్ద పేరు ఉంది,
నీకు ఇష్టమైన పేరు గోవింద అని ఉంది, ఉన్నప్పటికీ నిన్ను చిన్న చిన్న పేర్లతో పిలిచాను కదా. మాధవ అన్నం, కేశవ అన్నం, పరపణావన్, అవన్నీ ఆయన దృష్టిలో చిన్న పేరు. గోవింద అనేది పెద్ద పేరు. ఏదో మీకోసం వచ్చిన వాడిని కదా, మీకోసం వచ్చి కష్టపడి సంపాదించుకున్న పేరు కాబట్టి. మరి ఇంతకుముందు ఈ పేరుతో పిలిచినందుకు నీకు కోపం వచ్చిందేమో కృష్ణ. శ్రీ అరుళాలే అలా పేరుతో పిలిచామని చెప్పి నీకు ఇష్టమైన పేరు గోవింద అని ఇప్పుడు పిలుస్తున్నామని, అంతకుముందు ఆ పేరు పిలిచామని మా మీద కోపం తెచ్చుకో. శ్రీ అరుళాలే. తర్వాత ఇరైవా నీ తారాయ్ పరయేరో నింబావాయ్. ఇరైవా ఓ స్వామి, నీవు మాకు అభిమతమైనటువంటి పర అనే దాన్ని వసంగుము, ఇవ్వుము అని చెప్తారు. కాబట్టి మమ్మల్ని చూస్తే ఏం లేని వారము, వేరే గతి లేని వారము అని వచ్చి మా కార్యములు నువ్వే పూర్తి చేయాలి అని గోపికలు పరమాత్మ దగ్గర విన్నవించారు. నిన్ను చూస్తే నువ్వేమో జ్ఞాన పరిపూర్ణుడివి కదా, పుణ్యమూర్తివి, మంగళ స్వరూపుడివి, కాబట్టి నువ్వు మాకు ఇవన్నీ వసగాలి అని చెప్తున్నావు. మాకున్న పుణ్యం అంతా నీవే అని చెప్పి, ఇది సిద్ధభక్తి, మనందరం కూడా చేయాల్సిన సిద్ధభక్తి అని చెప్పారు. ఇకపోతే 29వ పాసు వ్యాఖ్యాత వర్ణిస్తూ, తిరుప్పావై అనేది నిజంగా ఈ పాసురమే అని 2 పాసురాల దగ్గర చెప్తారని చెప్తున్నారు. ఒకటి ఎల్లే పిలంకిడియే తిరుప్పావయావదు ఇదే అని 29వ పాసురం సిద్ధం సిరుగాలి ఈ పాసురంలో కూడా చెప్తారు. ఇంత గొప్ప పాసురం ఏమిటి? ఎల్లే ఇలంకిడియే ద్వారా భాగవతత్వాల పట్ల ఎట్లా ఉండాలి, ఒకరు ఏదైనా మాట అన్నా సర్లే అంటే అదే తప్పండి అని మనం అడిగి ఉండాలి. అది ముఖ్యం. తర్వాత పరమాత్మ దగ్గర మన తప్పుదాలను విన్నవించుకొని పరమాత్మ దగ్గర మనం ఏం కోరుకోవాలి. భాగవతత్వాల దగ్గర ఏమో వారు ఏదన్నా అన్నప్పుడు మనం రియాక్ట్ అవ్వకూడదు అన్న విషయం తెలుస్తుంది. ఎల్లెలంగిరియో ఇక్కడ పరమాత్మను ఏం కోరాలి అని చెప్పేటువంటి పాసురం 29వ పాసురం. ఈ 29వ పాసురం వరకు గోదా గోపికగా చెప్పినటువంటి పాసురాలు. ఈ చివరి పాసురం తిరుప్పావైల వాస్తవం. రేపటి రోజున గోదాదేవిగా బ్రాహ్మణ బాలికగా భట్టనాథుల కుమార్తెగా చెప్పినటువంటి పరస్వతి పాసురం రేపటి రోజున. వాస్తవానికి 29 తిరుప్పావై, రేపటిది పరస్వతి. ఇక్కడితో అయిపోతుంది. రేపటి రోజున ఈ వ్రతం ఇలా ఆదరిస్తే కలిగే ఫలితం ఏంటో మనం కళ్యాణోత్సవంలో చూస్తాం. ఇది ఎంత ముఖ్యమైన పాసురం అంటే మన భగవంతుడి దగ్గర ఏం కోరుకోవాలి అని చెప్పేటువంటి పాసురం కదా. మన యొక్క స్వరూపాన్ని తీర్చిదిద్ది ఎలా పరమాత్మను సేవించాలని తెలిసిన తర్వాత ఆయన దగ్గర మనం ఏం కోరుకోవాలి. భగవంతుడిని పొంది భగవంతుని కైంకర్యం చేయడమే ఫలము. ఇదే మన సిద్ధాంతం. ఉపనిషత్తు కన్నా పురాణం కన్నా విలక్షణమైనది ప్రబంధం, ఎట్లాగో చూద్దాం. కాబట్టి మళ్ళీ భగవంతుడికి కైంకర్యం చేస్తున్నప్పుడు ఇందులో మళ్ళీ నాది నీది అనుకోవడం చాలా దోషం. కైంకర్యం చేసిన తర్వాత పరమాత్మ ఆనందం కలగాలి అని అనుకోవడం తప్ప ఇందులో నాకు ఆనందం ఉంది అనుకోవడం కూడా ఇంకొక దోషం. అలా ఉంటే విషం పెట్టినటువంటి అన్నము, విషం కలిపిన అన్నము అని చెప్పారు. అలా ఉండకూడదు అని చెప్పారు. ఆ రెండు లేకుండా ఉండాలి, ఆ రెండు శుద్ధిగా ఉండాలి అనే తూయోమాయ వందో అని 5వ పాసురంలో ఉపాయ పరిశుద్ధి చెప్పారు. కరవైగల్లో ఉపేయ పరిశుద్ధి చెప్పారు. పరిశుద్ధి అంటే మలినం లేకుండా ఉండడము. ఆయన పట్టే విషయంలో కూడా మలినం ఉండదు, ఆయన పొందే విషయంలో కూడా మలినం ఉంటుంది. ఇప్పుడు ఇంత శరణాగతి చేసి స్వామి నువ్వే సరస్వం అని ఆయన మన మీద ప్రీతితోని వీడికి ఏదో కరుణిద్దాం, వీడు ఏదో అడుగుతున్నాడు, వీడు అడిగితే నా లోకాన్ని ఇద్దాం, అవసరమైతే నాకు వచ్చి ఇద్దాం, వీడికి ఏదైనా రాసిద్దాం అని ప్రేమతో ఆయన వస్తాడు. ఏం కావాలి అంటే నువ్వు కావాలని అడగవు, నువ్వేదో ఇస్తే పట్టుకుని వెళ్ళిపోతామని అడిగేవాళ్ళం తప్ప నువ్వు కావాలి నీ కైంకర్యం చేయాలని అడిగేవాళ్ళం కాదు. ఇంత డిసప్పాయింట్ అవుతాడు పరమాత్మ. కాబట్టి ఉపేయంలో కూడా పొందే ఫలంలో కూడా వేరే ఇంకోటి ఉండకూడదు అని చెప్పేటువంటి అద్భుతమైనటువంటి పాసం. ఇంతకుముందు కృష్ణుడి పొందాలి అనే త్వరతో వీళ్ళందరూ వచ్చారు. అంటే ఏంటి? ఫలం పొందాలి అని శరణాగతి చేసేసాము, ఫలం వాడు ఇస్తాడు అని కాము కూర్చోకూడదు. ప్రాప్య త్వర ఉండాలి అని మనకు శాస్త్రం చెప్తుంది కదా. ఎందుకంటే పొందబడేవాడు అతి భోగ్యమైనటువంటి పరమాత్మ. ఇప్పుడు మన స్వరూపం తెలిసిన తర్వాత, ఆయన మీద ప్రీతి కలిగిన తర్వాత,
ఆయనకి ఏదైనా కూడా చేయకుండా ఉండలేం కదండి. ఏదో ఒక కైంకర్యం, ఒక అలంకరణను, ఒక నామ సంకీర్తనను, ఒక పారాయణము, ఒక హోమము, ఒక ప్రవచనము, ఒక కీర్తనో, ఒక తీర్థయాత్రను ఏదో ఒకటి చేయకుండా ఉండగలమా? ఉండలేము. ఎందుకంటే ఆ ప్రీతి ఆ స్థాయిలో ఉన్నప్పుడు ఉండలేము మనం. అందుకనే తిరుమంత్రార్థంలో చివరిలో చెప్తారు, ఈ మంత్రార్థ స్వరూపం తెలిసిన వాడికి ఉరక్కమిల్లై నిద్ర లేదు అంటారు. ఎందుకు? తెలుసుకున్న తర్వాత ఎప్పుడు చూడాలి ఎప్పుడు చూడాలని ఎప్పుడు చూడాలి అని నిద్ర ఉండదు. ఒకసారి చూసిన తర్వాత ఇది ఎప్పుడు కైంకర్యం చేస్తూనే ఉండాలి చేస్తూనే ఉండాలి చేస్తూనే ఉండాలని నిద్ర ఉండదు అని మంత్రార్థం చివరిలో చెప్తారు అష్టాక్షరి రామంత్రుడికి. కాబట్టి ఆ స్వరూపం ఉన్నటువంటి వాడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. పొందాలనే త్వర తప్పక మనకు ఉండాలి అని అంటారు. ఇప్పుడు ఇంత కష్టపడి వచ్చారు పాపం గోపిలందరూ కదా. కృష్ణ పరమాత్మ అడుగుతున్నాడు, ఏమన్నా ఇంత చలిలో ఇంత పొద్దున ముందుగా లేచిన వాళ్ళు లేవని వాళ్ళు లేపుకొని చాలా కష్టపడి మా భవనానికి వచ్చి మా ద్వారపాలకుల్ని ప్రార్థించి మా తోరణం కట్టినటువంటి భవన పాలకుల్ని ప్రార్థించి మా తండ్రి గారిని ప్రార్థించి ఆయన నిద్రలేపి మా తల్లిని నిద్రలేపి బలరాముని నిద్రలేపి నీలాదేవిని నిద్రలేపి నన్ను నిద్రలేపి నన్ను సింహాసనం మీద కూర్చోబెట్టి మీకు ఏదో విలక్షణమైన ఏవో అడిగారు. సరే, ఇంతకు మీ దగ్గర ఏమీ లేదన్నారు. మీ దగ్గర ఏమీ లేదన్నారు. మరి కావాల్సింది ఏంటి? మీకు మీరు పొందాల్సింది ఏంటి? పరాయణ కదా, పరాయణ వాయిద్యమే కదా, బోర్డు ఉన్నాయి చాలా, ఇచ్చేస్తాం పట్టుకెళ్ళండి అని. దానికి సమాధానంగా చెప్తున్నటువంటి గోదాదేవి ఈ పాశ్వంలో చెప్పింది. యథాశ్రుత ఎట్లా వింటే అట్లాగే అర్థం చేసుకున్నావా? కొంచెం వాడయ్యా వాడు అంటుంది గోదాదేవి. కొంచెం వాడు అంటుంది ఈ భాషలో. చెప్తాం సార్. சித்தம் சிறுகாலே வந்துன்னை சேவித்து தாமரை அடியே போத்தும் பொருள் கேளாய் எத்தம்மை துண்ணம் குலத்தில் பிறந்து நீ கொத்தேவள் எங்களை கொள்ளாமல் போகாது வித்தை பரகொள்வான் அந்துகான் கோவிந்தா வித்தைக்கும் ஏழே பிறவிக்கும் தன்னோடு புத்தோமே யாவோம் உனக்கே நாமாச்செய்வோம் வித்தைனங்காமங்கள் మాతేలో రెంబావాయ్. చిత్తం సిద్ధాలే అంటే బాగా తెల్లవారకుండా ఉన్నటువంటి చాలా పొద్దుపోయేటువంటి ఒక సమయము అర్థం వివరించుకున్నాం ముందు వ్యాఖ్యానంలో. బంధు వచ్చి అంటే బ్రాహ్మీ ముహూర్తం కన్నా ఇంకా ముందే అనమాట, అంత ముందే వచ్చి ఉన్నై అంటే స్వామి నిన్ను సేవించి మీ యొక్క పొంతామరై సుందరమైన తామర పూలను పొందినటువంటి అడియే పాదములకే పోత్తుం మంగళాశాసనం చేయటకు పొరుల్ ప్రయోజనం ఏంటో ఏడాయ్ విను. పెత్తమ్మేత్తుణం పశువులను మేపి జీవించేటువంటి కులత్తిల్ ఉపవంశంలో పిరంద అవతరించిన నీవు కుత్తేవల్ అంతరంగ కైంకర్యములు ఎంగళై మా చేత కొళ్ళామలు పోకాదు, స్వీకరింపకుండా ఉండకూడదు. ఇన్ను నేడు పరేగొల్వాన్ అన్నుగాన్ పర తీసుకుని పోవడకు వచ్చిన వారం కావు. కేవలం ఆ వాయిద్యం కోసం మేము వచ్చిన వాళ్ళం కాదు. ఎత్తెక్కు ఏడేడు పిరవిక్కు ఎప్పటికీ ఏడేడు జన్మలకు ఉందన్నోడు మీతో ఉత్తమే యావం విడదీయరాని బంధము గలవారు కావడం. ఉడక్కే మీకే మేము ఆల్ చేయవో దాస్యము చేయగోరుతున్నాము. మా యొక్క భక్తంగామంగళ్ ఇతరులకు వాంఛలను మార్తు పోగొట్టు మా మనసులో రాకుండా బాగా తెల్లవారక మునిపే నీ ఉన్న చోటుకే మేము వచ్చి సేవించి బంగారం వల్లే తామర పొడ వల్లే సుందరమైనటువంటి స్పృహణీయమైన నీ చరణులకు నీ పాదాలకు మంగళం పాడడానికి ప్రయోజనం ఏంటో చెప్తున్నాం విను కృష్ణ. పశువులను మేపి అవి మేసిన తర్వాతనే భుజించేటువంటి గోపకులంలో పుట్టినటువంటి నీవు మేము చేసేటువంటి అంతరంగ కైంకర్యములు స్వీకరించకుండా ఉండడం తగదు. నేడు
నీ నుండి పర అనేదో చిన్న వాయిద్యాన్ని పుచ్చుకోవడానికి మేము వచ్చిన వాళ్ళం కాదు. ఏమిటి పర అంటే? ఇవాళ బస్సులు చెప్తుంది. పర అంటే ఏనాటికి 7 జన్మలకు నీతో విడదీయరాని బంధుత్వం కలవాలమే కావాలను. నీకే మేము సేవలు చేసేవాళ్ళం కావాలి. ఇతరమైన కోరికలు ఏవి కూడా లేకుండేట్లుగా చేయి చేయి. ఇతరమైన కోరికలను మేము కలిగి ఉండము అనలేదు, మన వల్ల కాదని. అవి లేకుండా చేయాల్సింది కూడా నువ్వే. నీ అనుగ్రహం ఉంటేనే జరుగుతుంది తప్ప నేను అనుకుంటే జరగదు. కాబట్టి ఇతరమైన కోరికలు లేకుండా చేయి, నీతో మాకు సంబంధాన్ని పెట్టు, ఆ సంబంధం చేత నీ అంతరంగ కైంకర్యములు స్వీకరించేట్లుగా అనుగ్రహించు. వ్యాఖ్యానం. చిత్తం జరుగాలే కాలే అంటే ఉదయం 6 AM, సిరుగాలే బ్రాహ్మీ ముహూర్తం 4 AM, చిత్తం సిరుగాలే ఇంకా ముందు అంటే మధ్యరాత్రి ఎప్పుడో 2 గంటలకు అని అర్థం. అంత తెల్లవారుజామున లేచి మేము ఇంత కష్టపడి వచ్చింది ఏదో నువ్వు ఇచ్చే తప్పన వాయిద్యం కోసం. అసలు పరాణి ఏంటో తెలిసిన? పరాణే వాయిద్యాన్ని గొల్లలు ఆ వ్రతంలో వాయిస్తారు, ఈ ఉదయానికి కట్టుకొని వాయిస్తారు అనమాట. అంటే ఏంటి? ఇది పారతంత్రాన్ని జరుపుతుంది, మాకు మేము చెందిన వాళ్ళం కాదు. ఈ పరాణ వాయిద్యం కైంకర్యాన్ని జరుపుతుంది. ఎల్లవేళలా అన్ని కాలాల్లో అన్ని అవస్థలో నీకు మేము సేవ చేస్తున్న వాళ్ళమే, మా కోసం మేము కాదు అని ఇక్కడ హృదయం మీద కట్టుకొని వాయిస్తారు కదా. ఈ పర అనే వాయిద్యము అడుగుతున్నట్లుగా కనబడుతుంది. ఇప్పుడు కృష్ణుడు ఏమన్నాడు? అదే కదా, పట్టుకెళ్ళిపోండి బోర్డు ఉన్నాయి అనగానే గోదావరి ఏమంటుంది? ఏమయ్యా గోవులు మేబీ 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 వాటిలాగా నీకు ఆలోచన వచ్చింది కదా. మా మాటలు అంతర్థాన్ని నువ్వు గమనించవా? ఈ పరాపరాన్ని ఎందుకన్నా? ఎందుకంటే మా మనసులో ఉన్న విషయాన్ని అసలే మమ్మల్ని కలవనీయకుండా నీడమాళిగల్లో పెట్టారు రూపవృద్ధులు కదా. ఇప్పుడు నీతో ఎప్పటికీ మాకు సంబంధం కావాలి మొదటి బస్సు నుంచి అంటే మమ్మల్ని వీళ్ళు వ్రతం చేస్తారా, కృష్ణుడితోనే ఉంటారా? ఈ వ్రతం లేదు ఏమవుతుంది అని చెప్పేసి మళ్ళీ తీసుకొచ్చి మమ్మల్ని ఈ బంకరంలో పెడతారు. కాబట్టి మేము పైకి ఒకలాగా మాట్లాడామయ్యా పరా, ఏదో కోడ్ లాంగ్వేజ్ ఇది. అసలు అర్థం నువ్వు తెలుసుకోలేవా? మాకేదో వాయిద్యం కావాలని అనుకుంటున్నావా? వాడి వెనకాల వెళ్ళి వాళ్ళలాగా ఆలోచిస్తున్నావే యథాశుత గ్రాహి. ఎట్లా చెప్పబడిందో అట్లా చెప్తామండి. కొన్ని కోడ్ లాంగ్వేజ్ ఉంటాయి కదా, ప్రేమికులకు అర్చకులకు కొన్ని కోడ్ లాంగ్వేజ్ ఉంటాయి. ప్రవచనం కొంచెం ఎక్కువసేపు అయింది అనుకోండి, అర్చక స్వామి అంటుంటాడు అనమాట, అహం వైశ్వాన భూత్వా అంటాడు. అంటే లోపల కాలుతుంది అయితే గాడి అని అర్థం. మణికంఠ స్వామి ఉండేవాడు, స్మార్తుడు, మా సిబ్బరి వర్కులు ఎంతమంది చేసేవాడు. సో అక్కడ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు ఏదో సాగదీస్తుంటే, స్వామి మీరేనా చెప్పండి వాళ్ళకి, ఆ వైశ్వానంలో గుర్తు అనేవాడు. అంటే లోపల పీక్తుందయా కంప్లీట్ చేయండి అని. తర్వాత ఏదో నడుస్తున్నప్పుడు ఫోన్ చేసి, స్వామి ఏకాక్షరి అంటే టీ అని అర్థం, ఏకాక్షరి అంటే టీ అని అర్థం, ద్వయాక్షరి అంటే కాఫీ అని కాఫీ. ఇవి కోడ్ లాంగ్వేజ్. అవి ఉంటాయి, కొన్ని ఉంటాయి అన్నమాట. అర్చక స్వామి వీళ్ళకి ఉంటాయి కొన్ని. మొన్న తిరుపతి సదస్సు అయింది. తిరుపతి సదస్సులో చిన్నజీయ స్వామి వారి యొక్క గురువులు కులపతులు ఏకం గోపాచార్య స్వామి వారు, మహానుభావుడు, 90 సంవత్సరాల పైన మహానుభావుడు, చాలా గొప్ప గొప్ప గ్రంథాలు రాసినటువంటి వారు మహానుభావుడు. వారి మనవడు, వారి పేరు కూడా తిలకం గోపాచార్య స్వామి వారి. ఈ ఆల్సో అబౌట్ 70+ ఆయన. వారు కూడా సదస్సుకు వచ్చారు. వచ్చిన తర్వాత మేమందరం కలుసుకున్న తర్వాత సదస్సు రాగానే స్టార్ట్ అవ్వదు కదా, కలిసి మాట్లాడి పెరుమాళ మంగళాశాసనం చేసి రావాలి. పెరుమాళకు వచ్చిన వాళ్ళందరూ వచ్చి పెరుమాళ మంగళాశాసనం చేసి తత్వములు చేసి సభలో కూర్చోవాలి. ఈ గ్యాప్ లో అక్కడ స్వామి అక్కడ అల్పాహారం ఉంది, అది సేవించండి, అవి కూడా ఉన్నాయి అని. ఒక స్వామి వచ్చారు, అయ్యా అక్కడ కాఫీ ఉంది కదా అంటే, మాకు ద్వయాక్షరి పడదండి, మాకు ఏకాక్షరే పడుతుంది అన్నారు. ఈ పక్కన స్వామి తెగకపోతే టీకే వాళ్ళ ఇంటి పేరు, అయ్యా మా ఇంటి పేరు టీకే, టీ అంటే టీ, కే అంటే కాఫీ, మాకు ఏదైనా ఓకే అన్నారు. మాకు ఏదైనా ఓకే, మేము ఏదైనా సేవిస్తారు. కాబట్టి కొన్ని కొన్ని కోడ్ లాంగ్వేజ్ ఉంటుంది. కాబట్టి ఇప్పటిదాకా మేము పరా 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 అని ఏదో కోడ్ లాంగ్వేజ్ చెప్పాం, నువ్వు అర్థం చేసుకుంటావని. నువ్వు లిటరల్ గా ఆ వాయిద్యం ఇస్తా ఉంటావు ఏంటి, నాకు అర్థం కాదు. అది కాదు మాకు కావాల్సింది. మరి ఏంటి కేడా విను చెప్తానంటే, ఇప్పుడు ఏం కావాలో మేము చెప్తాం విను అని చెప్తాం. చిత్తం కాదే కాదే అంటే అర్థం, ఏదో లౌకికమైన కోరికలు కోరుకునేటువంటి వాళ్ళు లేచి భగవంతుని ఆశ్రయించేటువంటి కాలం. సిరుకాలే ఏదో భగవద్ జ్ఞానం ఆత్మజ్ఞానం కావాలని కోరుకునేటువంటి వాడు బ్రాహ్మీ ముహూర్తంలో లేచి వచ్చేటువంటి సిరుకాలం. చిత్తం సిరుకాలే
నువ్వే కావాలని వచ్చినటువంటి వాళ్ళం మేము, నిన్నే కోరుచున్నటువంటి వాళ్ళం మేము. వందు వచ్చి నిన్ను సేవించి బంగారం లాంటి స్పృహణీయమైన తామర లాంటి నీ పాదాలను సేవించడంలో ఉన్నటువంటి అంతర్యార్థం ఏమిటి చెప్తున్నాం విను. నిన్నే సేవిద్దాం, నిన్నే సేవించి, ఇంకోళ్ళం కాదు, నిన్నే సేవించి. పొత్తావడియే పొత్తుం పొరులు కేళాయి, నీ శ్రీపాదాలే ఉపాయము ఉపేయము. నిన్ను పొందించేది నీ శ్రీపాదాలే, మేము పొందేది నిన్నే, వాటినే. అంటే నీ శ్రీపాదాలే మాకు ఉపాయము, మేము కైంకర్యం కూడా నీకే చేయాలి, అది మేము అలా వచ్చిన వాళ్ళం మేము. అర్థం చెప్తున్నాము విను అంటే. అదేంటి? కృష్ణుడిని శాసిస్తుంది గోదావరి. నీలాతుంగ తల్లిలో అధ్యాపయంతి అని వస్తుంది కదా. నీలాతుంగ సుప్తముద్భవ కృష్ణం పారార్జం స్వం శృతి శిర సిద్ధం అధ్యాపయంతి అంటే నీలాదేవి భవనంలో పడుతున్నటువంటి కృష్ణుడిని లేపి పాఠం చెప్పినటువంటి గోదాదేవి కదా. శృతి శిర సిద్ధం, వేదాంతాల్లో సిద్ధంగా ఉన్న ఒక విషయం ఏమిటి? మనము సొత్తు పరమాత్మ స్వామి, మనం ఆయన చేత పొందబడే వాళ్ళం, మనం ఆయన కైంకర్యం చేసేటువంటి వాళ్ళం. ఈ రహస్యాన్ని మనం తిరుప్పావి ద్వారా చెప్పినటువంటి గోదాదేవి కదా. ఆమెకి నేను ఏం చేయగలను అని పరాశర పట్టరా అన్నాను. నేను ఏం చేయగలను? కాలం ఉన్నంత కాలం అమ్మానికి నమస్కారం, అమ్మానికి నమస్కారం, అమ్మానికి నమస్కారం చెప్పడం తప్ప ఏం చేయగలను? అంతటి కృతజ్ఞతలు వ్యక్తం చేశారు పరాశర పట్టరా. అధ్యాపయంతి టీచింగ్, అధ్యాపన దగ్గర కూర్చొని దిద్దు, లే, కూర్చో, విను చెప్పిందా. పడుకునేటప్పుడు లేచినప్పుడు ఎలా కళ్ళు తెరవాలో చెప్పింది, టీచింగ్ చేసింది. లేచిన తర్వాత ఎలా నడుచుకుంటూ రావాలో చెప్పింది, ఎలా కూర్చోవాలో చెప్పింది. కోప్పుడే సీరియా సింహాసనం తెలుసు ఎలా కూర్చోవాలో చెప్పింది. ఇప్పుడు విను, ఆర్డర్ చేస్తుంది కదా, అది ఎందుకు వచ్చావో చెప్తున్నా విను అని చెప్తూ పెద్దమ్మెత్తుల్లో కులత్తులు పెరందని పశువులను మేపి జీవించే కులమున జన్మించిన నీవు విను. పశువులను మేపి అంటే ఏంటి అర్థం? గోపాలకులం చాలా ఉత్తమమైన కులం. పశువులను అడవులకు తీసుకెళ్ళి అవి మేసిన తర్వాత, అవి తిన్న తర్వాత వీళ్ళు బాక్స్ తిప్పుకొని అప్పుడు భోజనం చేస్తారు అన్నమాట కదా. అటువంటి కులంలో పుట్టిన నువ్వు ఓ కృష్ణ విను. అర్థం ఏంటి? అర్థం మేము పరమపదనాథుని కలవడం లేదు, ఆయన గురించి మాట్లాడడం లేదు, ఏదో విభవతాల గురించి మాట్లాడడం లేదు, ఏదో అంతర్యామి గురించి మాట్లాడడం లేదు. సాక్షాత్తుగా నీ గురించే, మా కోసం వచ్చే నీ గురించే. అహో భాగ్యం మహాభాగ్యం, నందవ్రజం ఎంత గొప్ప భాగ్యం అని మహర్షులు కీర్తించారు కదా. ఉపనిషత్తుల ద్వారా దొరకబడిన పరమాత్మ, వేదాంతులు 100,000 సంవత్సరాలు తపస్సు చేసిన దొరకని పరమాత్మ ఈ గొల్లపల్లిలో గొల్లల చేత రోడ్డుకి కట్టబడ్డాడు, తిట్టబడ్డాడు, కుంభనృత్యం చేయించబడ్డాడు, రకరకాల పనులు చేశాడు. ఎవరు ఎలా కావాలంటే వాళ్ళకు సౌలభ్యంగా ఉన్నాడు. ఒక బామ్మ అంటుంది, ఇవాళ ఏకాదశి రా, కొద్దిగా ఈ పూజ అయిపోయేదాకా నన్ను ముట్టుకోక దూరం ఉండు అంటుంది. అవునా అని ముట్టుకు వెళ్ళిపోతాడు అని ముట్టుకొని వెళ్ళిపోతాడు అనమాట. ఏది చేయొద్దంటే అది చేస్తాడు. ఏదో గోడకు దేవుడా 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 ఏదో ప్రార్థించి పాయసం పెట్టాడు. ఇక కళ్ళు మూసుకొని చేసిన మెల్లగా వెనకాల వచ్చి నోట్లో వేసుకున్నాడు. పూరి తినమాడు, నువ్వు వచ్చావారా, నువ్వు తినేసావా దేవతారాధన చేస్తుంటే అంటే, కొంచెం గుగ్గు పువ్వు వస్తే నీ సొమ్మేమన్నా పోయిందా, కొంచెం గుగ్గు పువ్వు ఎక్కువ వేస్తే నీ సొమ్మేమన్నా పోయిందా, ఎందుకే ఆ గొడవ నేను తిన్నాగా సరిపోదా, ఆ గొడవడు ఎప్పుడైనా వచ్చి తిన్నాడా, ఆ గొడవ దేవుడు ఎప్పుడైనా నువ్వు పెట్టిన పాయసం తిన్నాడా, తినలేదు, నేను వచ్చి తిన్నాను సంతోషపడి ఇంకా అని చెప్తాడు. కాబట్టి ఇట్లాంటి స్వామి, ఇలాంటి లీల చేసేటువంటి స్వామి, ఎలాంటి నువ్వు పశువుల్ని అడవులోకి తీసుకుని వెళ్ళి వాటిని మేపి అవి తిన్న తర్వాత తినేటువంటి గోపాల వంశంలో పుట్టినటువంటి నువ్వు కుత్తేవల్ ఎంగళై కొళ్ళామల్ పోగాదు. నీ అంతరంగ కైంకర్యములలో మమ్ములని పరిగ్రహించక తప్పదు, నిర్బంధం చేస్తుంది కదా. తప్పక అంటే నిర్బంధం ఏంటి? మనం శాసించగలగాలి పరమాత్మ, ఆ ప్రీతి ఉంటే శాసించగలుగుతాం. రామదాసు రాముడి కోసం ఎన్ని చేశాడు? సీతమ్మకు చేయిస్తే చింతకు పథకము రామచంద్ర. ఈ ట్యాక్స్ కట్టినా కూడా వాడు ఇవ్వకపోతే రామదాసుని జైల్లో వేశారండి, నానా ఇబ్బందులు పెట్టారు.
ఎంత వాడాడండి ఆ కీర్తనలో. దానికి ఇన్ని వరహాలయ్యాయి, ఇన్ని వరహాలయ్యాయి. ఏమయ్యా, నీ తండ్రి చేయించాడా చక్రవర్తి? నీ మామ జనకుడు చేయించాడా? ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర. ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరుగుతున్నావు నువ్వు అంటారా మీరు? ఈ మాట పెరుమాడు అనగలరా? రామదాస్ ఎట్లున్నాడు మరి? ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర. పల్లెకి చేయించి, నీ భార్యకి పరసూత్రం చేయించి, కాసుల చేయిస్తే హాయిగా తిరుగుతున్నావు లేదు పల్లకీలో. ఎవడబ్బ సొమ్ము అడిగాడు రామదాసు. ఎంత ప్రీతి ఉంటే అడగాలి, ఆ ప్రీతి ఉండాలి, నిర్బంధించగలగాలి. నిర్బంధించింది. నువ్వే సర్వస్వానికి వచ్చిన మేము చేసే అందరం కైంకర్యాలు తీసుకోకుండా ఉండకూడదు కృష్ణ, తీసుకోవాల్సిందే. ఇప్పుడు చెప్తున్నాం మీరు, మేము ఎందుకు వచ్చాము, ఇంత తెల్లవారుజామున ఇంత మంచి కొడుకు ఉండగా ఇంత కష్టపడి ఎందుకు వచ్చాము అని చెప్తున్నాం. మీరు ఇద్దరం కైంకర్యాలు స్వీకరించకుండా నిత్య పరిగొల్వాన్ భగవాన్ గోవింద, నువ్వు ఇచ్చేటువంటి ఈ పరాణ వాయిద్యాన్ని పుచ్చుకొని వెళ్ళేవాళ్ళం కాదయ్యా మేము. ఏదో ఊరి వాళ్ళ కోసం చెప్పాను తప్ప మాకదే అక్కర్లేదు. గోవింద అని పిలిచారా మీరు? నన్ను కాదనుకుంటా అన్నాడు. నిన్ను కాదా? నిన్న పిలుస్తుంది ఆ గోవింద అంటే నన్నేని ఏంటి రూలు? చాలా అర్థాలు ఉన్నాయి. గాం విందతీతి గోవింద అని అర్థం అంత మాత్రం అనుకుంటున్నారా మీరు? గోవింద అంటే చాలా అర్థం. గోవిందుడు అంటే పశ్చావతారమూర్తి కూడా గోవిందుడే కదా. ఏంటి అర్థం? గో శబ్దానికి వాక్కుడు అర్థం. చతుర్ముఖ బ్రహ్మ దగ్గర నుంచి వేదాలని సోమకాసుడు అనే రాక్షసుడు అపహరిస్తే నీటిలోకి వెళ్ళి మత్స్యావతారాన్ని ఎత్తి సోమకాసుడు రాక్షసుడిని సంహరించి మళ్ళీ తిరిగి విందతి ఆ వేదాన్ని పొందినవాడు మత్స్యరూపి, అది కూడా గోవిందుడే. వరాహమూర్తి కూడా గోవిందుడని పేరుంది. సుషేడ వరహ వరకాంగ, అది కూడా మన విష్ణు పురాణ స్తోత్రంలో వస్తుంది. విష్ణు పురాణ స్తోత్రంలో వస్తుంది. అంటే ఏంటి? భూమిని ఉద్ధరించిన వాడు, అలా భూమిని పొందినవాడు. వరాహమూర్తి కూడా గోవిందుడే. ఆయన పిలుస్తున్నారేమోలే అనుకున్నాడు. ఆయన కాదు అని చెప్తారు. తర్వాత గోవిందుడు అంటే 3 పాదాలతోని భూమిని ఆక్రమించి భూమిని కొలిచిన వాడు. త్రివిక్రముడు కూడా గోవిందుడే. నరసింహస్వామి కూడా గోవిందుడే పేరుంది. అందమైన కేశపాసాలు కలిగినటువంటి వాడు. అది ఉద్భవిస్తూనే పెద్ద పెద్ద కేసరాలు కలిగినటువంటి వాడు. గోవింద అంటే కేసరంలో ఒక అర్థం ఉంది. నరసింహస్వామి ఇది కాదయ్యా, నిన్ను ఎలాంటి నిన్ను గోవులను మెచ్చుకోవడానికి అడవులకు వెళ్ళి అవి తిన్న తర్వాత తినేటువంటి భావంశంలో పుట్టిన నిన్ను, భావంశంలో పుట్టిన నిన్ను అడుగుతున్నావు కృష్ణ. ఏం కోరుకోవచ్చావు? ఎత్తైக்கும் ఏడేడు పిరవిக்கும் ఉందన్నోడు ఉత్తమే యావో ఉనక్కే నాం ఆశ్చర్యం. ఏనాటికి 7 జన్మలకు నీతోనే మాకు బంధుత్వం కలిగేలాగా చూడు. నీకే మేము దాస్యం చేయవలను, దాస్యం చేయవలను. అంటే ఎటువంటి సంబంధాన్ని కోరుతుంది గోదాదేవి ఇక్కడ చూడండి. ఉపనిషత్ ప్రక్రియ కన్నా, పురాణ ప్రక్రియ కన్నా విలక్షణమైనది గోదాదేవి ప్రబంధం. ఉపనిషత్తు అంటుంది నచ పునరావర్తతే, నచ పునరావర్తతే. మోక్షం పొందినవాడు మళ్ళీ తిరిగి రాడు, ఎప్పటికీ వైకుంఠంలోనే ఉంటాడు. బాగానే ఉంది. మనం వైకుంఠం వెళ్ళిపోయాం చూట్టుకొని. ఆయన నాకు కొంచెం పని ఉంది, మీరు కూర్చోండి, భూలోకం కూర్చోండి అనుకోండి. మనం చేసేది ఏముంది అక్కడ? చేసేది లేదు. మన నీళ్ళు అనుభవించాలి కదా. ఇంకో ప్రక్రియ ప్రహ్లాదుడు, పురాణ ప్రక్రియ. ప్రహ్లాదుడు ఏమన్నాడు? స్వామి, ఎన్ని జన్మలకైనా నీ యందు ప్రీతి ఎప్పటికీ అట్లాగే ఉండాలి అని కోరుతున్నాను. దానికి సప్లిమెంట్ చేస్తూ గోదావరి అడిగింది, ఎత్తైకం 7 పిరవిக்கும் ఉందన్నోడు ఉత్తమే. 7 జన్మలు నీతో బంధుత్వం ఉండాలి, నీకే దాస్యం చేయాలి. ఉత్త బంధుత్వం కాదు, నీకే దాస్యం చేయాలి. అటువంటి రిలేషన్ మాకు కావాలి. ఇటువంటి రిలేషన్ ఎక్కడ పుట్టిస్తావు, ఏం చేస్తావో మాకు సంబంధం లేదు. నీకు బంధువులుగా ఉండాలి, నీకు దాస్యం చేయాలి. ఏమిటంటే బంధుత్వం అంటే సకల విధ బంధుత్వం పరమాత్మతో మనకు ఉంది. 9 రకాల బంధుత్వం ఉంది. ఆయనే భర్త, ఆయనే పోషించేవాడు, ఆయనే మిత్రుడు, ఆయనే సర్వస్వం. ఎటువంటి బంధం కావాలంటే సుమంతుడు తిరిగి తీసుకొని వస్తాడు రాముడు అని ఆశతో ఉన్నాడు దశరథ చక్రవర్తి.
తీర రథవాపి లోపలికి వచ్చిన తర్వాత రాముడు రాలేదు అన్న మరుక్షణం ప్రాణం వెళ్ళిపోయింది. అంత ప్రీతి ఉండే బంధుత్వం మాకు కావాలి, అంత ప్రీతి ఉండే బంధుత్వం మాకు కావాలి. నువ్వు అడవులకు వెళ్తానంటే అన్నయ్య నీకు సకల కైంకర్యం చేస్తున్నా, అహం సర్వం కరిష్యామి, నీకు నిద్రపోతున్నా మెలుగుతూ ఉన్నా నేను అన్ని రకాల కైంకర్యం చేస్తాను. ఒకవేళ నువ్వు తీసుకొని పోకుండా ఉంటే నీటిలోంచి తీసివేసిన చిలుక పిల్లలను కొద్దిసేపు ఉండి మరణిస్తాను. అంత ప్రీతి ఉండే బంధుత్వం కావాలి. బంధుత్వం అంటే ఏదో కంసుడు లాంటి బంధుత్వము, శిశుపాలు లాంటి బంధుత్వం ఇస్తావేమో, అది కాదు. ఇట్లాంటి బంధుత్వం కావాలి. ఎట్లాంటి బంధుత్వం? భరతుడు, నువ్వు అరణ్యవాసం చేస్తున్నావని నా అన్నయ్యకు లేనటువంటి సుఖం నాకెందుకు అని రాజ్యం అనుభవించేటువంటి స్థితి కలిగి ఉండి కూడా, పట్టు పీతాంబరాలు కట్టుకున్నటువంటి యోగ్యత ఉండి కూడా రాముడి వలె నారచీరలు ధరించి రాముడి వలె నేల మీదనే పడుకొని ప్రతిరోజు ఏడుస్తూ 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 అంత దిగ్గస్తూ భూమి అంతా బురద బురద అయిపోయింది రాముడి కోసం నడిపిస్తూ. ఆ విరహాన్ని తట్టుకోలేక మధ్యరాత్రులు వెళ్ళి సరైలో స్నానం చేసి వచ్చామంటారు. ఇళ్ళంతా వేడెక్కిపోయాడు రాముడి విరహం చేత. తెల్లవారుజామున వెళ్ళి సరైలోకి వెళ్ళి స్నానం చేస్తే రెండు ప్రమాదాలు ఉన్నాయి. ఒకటి, ఇంటి ముందు చాంపు చెల్లి ముగ్గేసే వాళ్ళందరూ చూసి ఇగో ఈయనే ఈ మహానుభావుడి రాజ్యం వేయడం కోసమే తల్లి కోరుకుంటే రాముడు వెళ్ళిపోయాడంటే అయోధ్య నుంచి అని అంటే సూటిపోటి మాటలతో పొడుస్తుంటే భరతుడికి ఎట్లా ఉంటుంది? భరతుడికి ఎంత ప్రీతి రాముడు అంటే. రాముడి కోసం వెతుక్కుంటూ చిత్రకూట పెడుతుంటే భరద్వాజుడు అనుమానించాడు, వీడి వల్ల ప్రమాదం ఉందేమో అని. కుహుడు అనుమానించాడు. రాముడితో ఏమాత్రం పరిచయం లేని ఒక్కసారి చూసినటువంటి గుహుడి యొక్క సైనికులు కూడా, అడవిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా రాముడు అంతే ఎంత ప్రీతి అండి. ఇప్పుడు ఒకసారి వచ్చాడండి గుహుడి దగ్గరికి, మమ ఆత్మ సమస్యక అన్నాడు అని రాత్రిలో పడుకున్నాడు. పడుకుంటే గుహుడు నిద్రపోవడం లేదు. గుహుడు కాపలాగా ఉన్నాడు. పడుకోవయ్యా అని లక్ష్మణస్వామి అంటే, లేదండి అడుగు గురించి మాకు తెలుసు, ఈ అడవిలో ఎప్పుడే వస్తామో మాకు తెలుసు కాబట్టి మేము కాపలాగా ఉండాలి, నువ్వు పడుకోవయ్యా లక్ష్మణస్వామి అన్నాడు. లక్ష్మణుడికి భయం, ఎవడు ఆడవికుడు, మా సీతమ్మ వారికి మెడలో అన్ని హారాలు ఉన్నాయి, ఏమైనా చేస్తే నైటు లక్ష్మణుడు గుహుడు అనుమానిస్తున్నారు. ఈ గుహుడు యొక్క సేవకులందరూ కూడా ఏమో మా మా బాసు గుహుడు ఎప్పుడు జవహరి చూస్తుంటాడు, వీడికి ఏమైనా బుద్ధి అంటే రాముడు ఒక్కసారి చూస్తేనే వాళ్ళకి ఎంత ప్రీతి కలిగిందంటే పొరపాటు ఏ రాత్రి అయినా వీడు ఏమైనా కొద్దిగా బాణం ఎక్కువ పడితే మనం ఒక్కసారి మన బాణం వేసేసి గుహుడిని లేపేద్దాం, గుహుడిని లేపేద్దాం అని గుహుడి సైన్యం అంతా కాచుకూచు. ఆ రాత్రంతా ఎవరు నిద్రలేదు. నిద్రపోయిన ఎవరు? కేవలం సీతారాములు నిద్రపోయారు. గుహుడు వల్ల ఏం ప్రమాదమో అని లక్ష్మణస్వామి, వీడిద్దరి వల్ల ఏం ప్రమాదమో అని గుహుడి కడుచరుడు కాచు కూర్చున్నారు. అంత ప్రీతి మాకు కావాలి, అంత ప్రీతి మాకు కావాలి. యశోద ఒక వెన్నముద్ద పుట్టిన తర్వాత టక్కున వెనక్కి పెట్టుకొని, అమ్మా ఇంకో ముద్ద అడిగితే ఇంకో ముద్ద తింటే ఏమవుతుందో అని భయపడి ప్రీతితోని దృష్టి తీసేది ఎవరు? యశోద. అంత ప్రీతి మాకు కావాలి, అంత ప్రీతి కావాలి. దేవకి అయ్యో పుట్టాడు కానీ ఏ భాగ్యాన్ని వచ్చుకున్నాను కదా, అంత గొప్ప ఆయన అంతా అనుభవిస్తున్నాడు, నన్ను కన్యాదానం పరిగ్రహణం చేసినందుకు పాపం వసుదేవుడికి ఏ భాగ్యం లేకపోయిందే అని కుమిరి కుమిరి కృష్ణుడి గురించి ఏడ్చి. అంత ప్రీతి, ఆ సంబంధం కావాలి మాకు. భరతుడితో సంబంధం, లక్ష్మణుడితో సంబంధం, విదురుడితో సంబంధం మాకు కావాలి. పరమాత్మ ఇంటికి వస్తే విదురుడు ఓ చాపేసి కూర్చోబెట్టి పరమాత్మ ఆగు అన్నాడు. ఒక్కసారి దాని మీద తొక్కాడు, తొక్కి ఇట్లా కూర్చొని ఇట్లా అన్నాడు. ఎందుకే నాకు ఆసనం సిద్ధినట్లు చేస్తున్నావు? ఏమో వాడు ఉప్పు తిన్నా, నేను ఇక్కడ ఏముందో తెలియదు. వాడు నువ్వు వస్తే నేను ఏదో కింద ఒక అండర్ గ్రౌండ్ వేసి ఆ కుర్చీ మీద కూర్చోబెట్టి కింద పడేసి యోధులతో తొక్కించాలని చూశాడు. మా ఇంట్లో ఏం పెట్టాడో తెలియదు దుర్యోధనుడు కదా. కాబట్టి నీకు వేసే ఆసనం మీద ఏ ముళ్ళున్నాయో అస్త్రాలున్నాయో ఇది ఎవరు ఉంటే నాకే వస్తే ఏమైనా కావాలి. ఏమైనా అస్త్రశస్త్రాలు ఉంటే కూర్చోగానే ఢామని పేలిపోతే ఏమైనా పర్వాలేదు పరమాత్మ నీకేం కావద్దు అని ముందు కూర్చొని ఇచ్చాడు. తన సొంత ఇంటిలో తననే అనుమానించుకునేంత ప్రీతి మాకు కావాలి కృష్ణ, మాకు కావాలి. ఇది అడుగుతున్నారు కోరికలు. అట్లాగని చెప్పి మళ్ళీ ఎవరిని భరతుడిని ఎడబాసినట్టుగా 14 సంవత్సరాలు ఎడబాసినట్టుగా మా గుండె లక్ష్మణుడిని దేశ పరిశ్రమ చేసినట్టుగా అంటూ ఉండవు. ఎప్పటికీ నీతోనే ప్రభుత్వం కావాలి, నీ ఆంతరిక కైంకర్యములు చేస్తూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి. మాకు కావాల్సింది ఇది ఓ గోవింద అని. గోవింద అని చెప్పడం ద్వారా అకారం చెప్పినట్టయింది, ఉనక్కే అని చెప్పడం ద్వారా ఉకారం చెప్పినట్టయింది, నా మేము అని చెప్పడం ద్వారా
మకాన్ని చెప్పినట్టయింది. ఓంకారార్థం ఇందులో వచ్చేసింది. ఉందన్నోడు ఉత్తమే యావో అని చెప్తే నారాయణ పదం. ఎత్తైக்கும் ఏழு பிறவர்க்கும் కైంకర్యం ఆయ నారాయణాయ పత్తైనంగామంగళ్ మాకు. నీతో బంధుత్వం ఉండాలి, ఎప్పటికీ నీ కైంకర్యం చేసేలాగా ఉండాలి తప్ప మిగతా ఆలోచనలు మా మనసులో రాకుండా చేయాల్సిన బాధ్యత నీదే నీదే నీదే. ఇది పర అంటే అర్థం. ఇది పర అంటే అర్థం. పర అంటే మోక్షం అని కాదు, పర అంటే ఇంకేదో అని కాదు. పరమాత్మ 7 జన్మలకు ఎప్పటికీ నీతో మాకు సంబంధం, నీతో మాకు బంధుత్వం ఉండాలి. అలాగే నీకే అంతరంగిక కైంకర్యం చేసేవాళ్ళలాగా ఉండాలి. ఆ కైంకర్యాన్ని స్వీకరించకుండా నువ్వు పోకూడదు ఓ కృష్ణ, నాకు వేరే ఈ ఆలోచనలు రాకూడదు అని సిద్ధం శ్రీకారులు ప్రార్థించింది గోదమ్మ. అసలు పాసుల యొక్క తూర్పాల సారమంతా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఒక పాసులం ఇది. కాబట్టి ఉపేయం పొందబడే దాంట్లో కూడా పరిశుద్ధత ఉండాలి, ఏ మాలిన్యము ఉండకూడదు కదా, ఇంకా వేరే కోరికలు కూడకూడదు అని మనకు గోదావరి చెప్పింది. ఇంత అధ్యావసాయం, ఇంత భక్తి మనకు ఒకసారి వింటే వస్తుందని గ్యారంటీ లేదు. ఇది వినాలి, వినదాన్ని మనసులో పెట్టుకోవాలి. ఎప్పుడు గుడికొచ్చినా, ఎప్పుడు ఈ ఆసనం చూసినా, ఇక్కడ ఒక వ్యాసపీఠం, ఇక్కడ ప్రవచనం చెప్పిన వాళ్ళు మీకు గుర్తుండాలి, గోదాదేవి గుర్తు రావాలి, తిరుప్పావే గుర్తు రావాలి. ఎందుకంటే ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించలేరు. ఎప్పుడేమవుతుందో తెలియదు కదా. మీరు ఇంతకాలం ఉంటారని నేను చెప్పగలనా? నేను ఇంతకాలం ఉంటాను మీరు చెప్పగలరా? ఎవరు చెప్పలేదు. ఎప్పుడేమవుతుందో తెలియదు. కానీ ఉన్నంతకాలం ఈ భావనతో ఉండాలి, ఉన్నంతకాలం ఈ ప్రీతితో ఉండాలి, ఉన్నంతకాలం ఈ భావనతో సేవ చేయాలి, ఉన్నంతకాలం ఈ భావనతోనే కోరుకోవాలి. ఏం కోరుకున్నా నీ సంబంధం, నీ బంధుత్వం, నీకు దాస్యం, నీకు సంబంధించిన భావతత్వములు ఆచార్యులు వాళ్ళకు దాస్యం, ఇదే కోరుకోవాలి. అది చూద్దాంలేండి, రిటైర్ అయిపోయిన తర్వాత ఏం చేద్దాం. ఏం చేయలేవు. ఈ జ్ఞానం ఎప్పుడు కలిగిందో అప్పటి నుంచే చేయాలని అడుగు బిగించండి. ఉన్న సమయాన్ని వృధా చేసుకోకండి. మంచి మనం సంపాదించిన డబ్బు ఎట్లా ప్యూరిఫై అవుతుంది చెప్పండి మీరు? ధర్మ కార్యక్రమాలకు ఖర్చు పెడితే ప్యూరిఫై అవుతుంది కదా. భాగవత కైంకర్యంలో ఆచార్య కైంకర్యంలో ఉపయోగపడిన డబ్బునే పరమాత్మ చూస్తాడు తప్ప ఈ బ్యాంక్ లాకర్లో ఎంత ఉందో చూడాడు కదా. మాకు చేద్దామని ఉందండి, కానీ కొంతకాలం ఎంత చూద్దాం, కొంతకాలం ఎవడుంటాడో ఎవడు తెలుసు. నీకు చేద్దామని బుద్ధి ఉండొచ్చు, స్వీకరించడానికి అవకాశం ఉండకపోవచ్చు. ఇప్పుడు అవకాశం ఉంది, ఎంత వీలైతే అంత. రూపాయలతో కైంకర్యం చేయొచ్చు, కోటితో కైంకర్యం చేయొచ్చు, 5 లక్షలతో కైంకర్యం చేయొచ్చు. ఏం లేకున్నా పరమాత్మ నీవే దిక్కు అని గుడికి వస్తాను, నీ నామ సంకీర్తన చేస్తాను, ఆ పెట్టే కొద్ది ప్రసాదం తీసుకొని పోతాను, అది కూడా కైంకర్యం. వినడం కూడా కైంకర్యమే, అది కూడా ఒక సేవనే కదా. కాబట్టి కైంకర్యం అంటే కేవలం డబ్బు అనే కాదు, అది ఒక రకమైన కైంకర్యం. అంటే పరమాత్మ మనకు అది ఇచ్చినందుకు దాన్ని ఉపయోగపరచడం అనేది ఒక కైంకర్యం, అంతే తప్ప అది మెయిన్ కాదు. ఎన్ని కైంకర్యాలు ఉన్నాయి, ఎన్ని చేస్తున్నారు మీరు? మన రోజున కదంబం అంటే మీరందరూ వచ్చి అవన్నీ తరిగి చేసి, ఇవన్నీ అలంకరణ చేసి, ముగ్గులేసి, ఇవన్నీ చేసి, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? పరమాత్మ మీద ప్రీతితో చేస్తున్నాం. ఇది చేయడం ద్వారా మాకు సంతోషం చేయకూడదు, ఇది నీ సంతోషం కోసం చేస్తున్నామని చేయాలి. తిరుప్పావినందుకు ప్రయోజనం ఇది అని చేయాలి. మాతృశాకించరత్రాణ బద్ధకంకణపాణయే విష్ణుచిత్త తనూజాయై గోదాయ మంగళం. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీ కారణోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకి. ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். ஆழ்வார் எம்பெருமான் ஆர்த்தியில் திருவடிகளே சரணம். ஸ்வஸ்தி. அநேக மங்களாசாசனம். ராமானுஜ ஜெய ராமானுஜ ஜெய ராமானுஜ ஜெய ராமா.